शिवाय गुरवे नमः। 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 కర్తృత్వ భోక్తృత్వాలు అనేవి కేవలము ఈ నేను అనేవాడికే ఉంటాయి. నేను భావన అంటే ఐడెంటిటీ కోరుకునేవాడికే ఉంటుంది. కానీ అసలైన ఈ నేను అర్థము అంటేనే బ్రహ్మము. ఆ బ్రహ్మం అనేవాడు లేదా ఆ బ్రహ్మ పదార్థం నీలో లేనప్పుడు నీవు నేను అనలేవు, ఏది అనలేవు. బ్రహ్మ పదార్థం ఉన్నా కూడా నువ్వు అనలేని స్థితిలో ఉండవచ్చు. ఎన్నో కేసులు, ఇప్పుడు కోమా కేసులు అవన్నీ అంటే వారిలో బ్రహ్మ పదార్థం ఉన్నది, కానీ చైతన్యం బాహ్యానికి కనపడే చైతన్యం లేదు. అక్కడ కూడా మీకు బ్రహ్మం తెలుస్తూనే ఉంటుంది. నిజంగా బాహ్య చైతన్యం ఏమీ లేదు. ఈ కోమా పేషెంట్లు అంటే నిజంగా అది చూడండి, అది బాహ్య చలనం ఏమీ లేదు, కానీ అందులో జీవం ఉన్నది అంటున్నా. అంటే ఆ బ్రహ్మ పదార్థం ఉన్నది, కానీ బ్రహ్మ పదార్థం ఎంతటి శక్తివంతం, తాను ఉన్నది కానీ దేనిని కదిలింపచేది. అంటే అప్పటి వరకు చలనముతో అన్ని రకాలుగా అటు ఇటు తిరిగిన ఆ యొక్క ఒక వస్తువు ఆ నియంత్రణలోకి రాగానే, అంటే ఆయన సంకల్పం అనండి ఏదైనా, ఎలాగా కేవలం తాను మాత్రం ఉన్నది కానీ ఎక్కడా చలనం లేదు. కాబట్టి నేనుకు అసలైన అర్థం అంటే ఇక దానిని మించిన అర్థం లేదు. అది కేవలము బ్రహ్మమే. దానికి ఆత్మ అనొచ్చు, జీవుడు అనొచ్చు, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, సోల్ అనొచ్చు ఇంగ్లీష్ లో. అంటే అసలైన నేను, దానికి అసలు వేరే అర్థాలే లేదు, ఐడెంటిటీ లేదు, దానికి ఒక పేరు, ఊరు, గోత్రము, వంశము, ఇవి ఏవి లేవు దానికి. అది అసలైన నేను. ఆ అసలైన నేనును గుర్తిస్తే ఇక ఈ ఐడెంటిటీ కోసమా వీటి కోసమా తాపత్రయాలు లేవు ఇంకా. అది అనంతమైనది, అఖండమైనది. కేవలము ఆ యొక్క బ్రహ్మ పదార్థానికి ఆనందము తప్ప అన్యం లేదు. దానిని పొందిన వాడికి కేవలం ఆనందమే ఉంటుంది, వేరేదేమి ఉండదు. ఈ గోలలంతా లేవు. ఎన్ని గోలలు పడుతున్నారో ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా మీకు తెలుసు. లేచింది మొదలు ఆందోళనలు, సంశయాలు, అనుమానాలు, ఆలోచన, అసలు ఎన్ని రకాలు. 10 తలకాయలు అని చెప్పుకోలేదు అదే. ఇక్కడ 10 100 అలా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి, అంతే తప్ప మాయం అయిపోవట్లా. కాబట్టి అనేకం, అది అనేకం చేసేది కూడా బ్రహ్మ పదార్థం కాదు. బ్రహ్మ పదార్థాన్ని గుర్తించని వాడే అవన్నీ చేస్తారు. బ్రహ్మ పదార్థాన్ని గుర్తించిన తర్వాత ఇప్పుడు అక్కడ ఇంత మనం సముద్రంలో నది కలిస్తే లేదన్నాం, కానీ ఆ బ్రహ్మం యొక్క చమత్కారము, ఆ ఊర్లో ఒక దగ్గర నది సముద్రం పక్క పక్కనే ఉంటాయి. ఈ నది వెళ్ళి అందులో కలవలేదు చూడండి, ఎక్కడి నుంచో వచ్చిన నదులను తనలో కలుపుకుంది. నేను అన్న ఐడెంటిటీ పెట్టుకున్న నదిని తనలో కలవనివ్వలేదు సముద్రం. చాలా స్పష్టంగా మనకి తేడా తెలుస్తుంది.
రంగు తెలిసిపోతుంది. ఆ యొక్క నది రంగు, సముద్రపు రంగు ఒక గీత గీసినట్టే ఉంటుంది. ఎక్కడ ఒక అలాటు పోయినట్టు గాని ఇంకోటి ఇటు వచ్చిన అసలు ఏది కనపడదు మీకు ఎంతసేపు చూసినా కూడా. చూడండి బ్రహ్మం యొక్క నియతి అంటే అలా. అంటే ఇక్కడ మీకు అర్థం చేయాలి అంటే నేను అని బిగదీసుకున్నవాడు బ్రహ్మంలో కలవలేడు. ఇంతకన్నా చక్కని ఉదాహరణ వేరే ఏం అక్కర్లా మనకి. అది నది నేను అని బిగదీస్తుందట, ఐడెంటిటీ ఎస్ అని. అందుకని సముద్రము తన పక్కనే ఉన్న కలవని లేదు తనలో. బ్రహ్మం మీలోనే ఉంది, కానీ బ్రహ్మానికి భిన్నంగా ఉన్నారు మీరు. నేను అంటున్నారు, నాది అంటున్నారు, ఇది అది అని ఎన్నో రకాలుగా అంటున్నారు. తాపత్రయాలు, ఆందోళన చెప్పక్కర్లేదు, అవన్నీ చెప్పాల్సిన ఎక్కడుంది. కాబట్టి ఇక్కడ అంటే ఎలా అయితే ఐడెంటిటీ కోరుకున్నవాడు తానే బ్రహ్మం అయినా కూడా బ్రహ్మానికి భిన్నంగా ఎలాగున్నాడో చూడండి. మీకు బాహ్యంలో అంటే ఒట్టిగా ఒక ఉదాహరణ, ఎంతటి చమత్కారం. నీరది అసలు కలవడానికి క్షణం పట్టదు. మీరు పాలల్లో నీళ్లు పోసినా కూడా అవి కలిసిపోతాయే తప్ప, రంగు మార్చుకుంటాయే తప్ప విడివిడిగా ఉండదు. కానీ అది ఒక మహాసముద్రము, ఇది ఒక పెద్ద నది. ఇది పరిమితికి లోబడినది, అపరిమితమైనది. అయినా చూడండి ఎలా ఆ డిఫరెన్స్ చాలా స్పష్టంగా చూసిన వాళ్ళకి తెలుసు. నాకు ఒక ఇదిగానే ఉండేది, అంటే ఎప్పుడో మనకి వాస్తవం తెలియనప్పుడు వినేదాన్ని, నేను ఎప్పుడు వెళ్ళి చూడలేదు, తర్వాత ఎప్పుడో చూసాను. అలా ఎలా సాధ్యమో అనుకునేదాన్ని మనసులో. అంటే అప్పుడు నాకు అడగడానికి ఎవరు లేరు, ఎవరిని అడగాలో తెలియదు కాబట్టి మనసులో అనుకునేదాన్ని, మర్చిపోయేదాన్ని. కానీ చూసిన తర్వాత, అంటే వాస్తవం ఉన్నది బ్రహ్మ పదార్థం అని తెలిసిన తర్వాత అది పెద్ద విచిత్రం అనిపించలేదు. బ్రహ్మ నియతి ఇంత, ఆకాశం పడిపోవటం లేదు, సూర్యుడు కిందకి రావటం లేదు. ఆయన రోజు కొంచెం కిందకి దిగాడు అనుకోండి, ఏమిటి మనిషి పరిస్థితి. అలా చంద్రుడు అంటే బ్రహ్మ నియతికి లోబడిన వారు, బ్రహ్మముని గౌరవించిన వాడనండి, ఆయన దాన్ని ఇది చేసిన వారు వారి వారి పరిధుల్లో ఆనందంగా ఉన్నారు. వాళ్ళకి ఏమీ లేవు. మనం ఈ గ్రహణాలు ఇలాంటివన్నీ కూడా మానవుడు కల్పించినవే తప్ప సూర్యుడికి ఏమి నిజమైన గ్రహణం లేదు. ఏ పాము వచ్చి మింగేది, ఇవాళ మింగితే రేపు బయటికి ఎలా వచ్చిందండి? పాము చనిపోయిందా అన్నా అలా చెప్పారా మనకి? మింగింది విడుస్తోంది అన్నారు. అంటే దానికి ఏదో సైంటిఫిక్ రీజన్స్, అంటే సైంటిస్టులు కదా వీళ్ళందరూ, బ్రహ్మంకి మించిన సైంటిస్టులా వీళ్ళు కాదు. ఇవన్నీ కల్పించుకున్నారు. అంటే ఒక చెప్తున్నాను, ఆ రోజులో గ్రహణం అప్పుడు చేసే సాధనకి అత్యంత ఫలితం ఉంటుంది. ఇలా మనిషిని ఎలా ఉద్ధరింపజేయాలా అని వేదము అనేక రకాలుగా యోచన చేసి శాస్త్రముల ద్వారా అందించింది. మీకు పెట్టబడిన ఆచార వ్యవహారాలన్నీ కూడా అలాంటివే, మిమ్మల్ని ఉద్ధరింపజేయడానికి పెట్టినవే తప్ప మీరేదో పుణ్యాలు పాపాలు అని లెక్కేసుకుంటారని కాదు. కానీ ఈ ఐడెంటిటీతో ఉన్న మానవుడు పుణ్య పాపాలు ఆలోచించాడు, అంతేగాని తాను తరించడానికి ఇది అని వాడు ఆలోచించలేదు. తనదేదో అనుకున్నాడు, కర్తృత్వ ఎస్ నేను కాబట్టి, అలా రకరకాలుగా యోచన చేశాడు. కాబట్టి ఇలా రకరకాలుగా మళ్ళీ జన్మలు, జన్మ పరంపరలు ఇక ఇన్ని అయ్యాయి. కాబట్టి పాపం కృష్ణ పరమాత్మ దిగి రావాల్సి వచ్చింది. వీడికి అర్థం అవటం లేదు, ఇంత వేదం ఇచ్చినా కూడా. సరే అని ఆయన వచ్చి స్పష్టంగా చెప్పాడు, ఒరే అది కాదురా ఇది అని. ఇలా వశిష్ఠుల వారు, ఇంకో అవతారంలో వశిష్ఠుల వారు వచ్చి చెప్పారు. అంటే ఒక బ్రహ్మము, మనము అవతార పురుషుడు అన్నాం రాముల వారు, మరి ఆయనకి తెలియదా అంటే తెలియకుండానే ఆయన ఒక మానవుడిగా జన్మించాడన్న స్పష్టత నీకు రావడానికి చెప్పారు. నువ్వు అవతార పురుషుడు కాబట్టి ఆయన యుద్ధం చేయగలిగాడు, లేకపోతే ఇంకోటి చేయగలిగాడు అని సమర్థిస్తూ నీవు ఉన్నతి పొందట్లేదు, అంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటం లేదు. అందుకని అది చూపించారు మనకి. ఒరే అతను మానవుడిగా పుట్టాడరా, అందుకని ఇన్ని బాధలు, అతనికి ఆ రియలైజేషన్ ఏమిటి ఎలాగా అనుకున్నాడు, అందుకని గురువు వచ్చి చెప్పాడ్రా. అది విన్న తర్వాత అతను రామ బ్రహ్మం అనండి, దేవుడు అనండి, ఏదండి. ఇప్పుడు భగవాన్ అన్నట్టుగా రమణ మహర్షిని రాముడు దేవుడు అన్నారు. ఎందుకు? బ్రహ్మం అయ్యాడు కాబట్టి. బ్రహ్మం కాలేకపోతే అనేవారు కాదు.
దానికి ఇక్కడ వీడు అంటే ఈ కలికాలంలో వీడికి ఎక్కువగా ఈ ఐడెంటిఫికేషన్ తోటే వీడు నానా గోల పడుతూ ఉంటాడు. వాడు అంత తొందరగా ఎవరిని నమ్మడు. గురువులనే నమ్మరు కదండి. ఎదురుకుంటా కనపడే గురువుని నమ్ముతారా, గుళ్ళో దేవుణ్ణి నమ్ముతారా? రెండింటిని నమ్మరు. దండం పెడతారు, పూజలు చేస్తారు, అన్ని చేస్తారు, కానీ వాడు నమ్మడు మనస్ఫూర్తిగా. మళ్ళీ నేను అంటాడు వాడు. వాడు ప్రతి విషయానికి ముందర ఈ నేనునే నమ్ముతాడు తప్ప వీటిని నమ్మడు. సరెండర్నెస్ రాదు వాడికి. తన మీద దానికి నమ్మకం, తాను చాలా గొప్పవాడినో లేకపోతే ఇంకోటనో, లేదా ఇంకొక అంటే మనిషి రూపంలో తన రూపంలో ఉన్న గురువు కన్నా కూడా ఇంకొక మనిషిని నమ్ముతాడు వాడు. వాడి మీద వాడి మాటలు నమ్ముతాడు. వాడు చెప్పిన దానికి సై అంటాడు. అది చెడా మంచా యోచన చెయ్యడు. అయితే వీటన్నిటికీ పూర్వజన్మ ఇవన్నీ అనుకుంటే వీడు ఉద్ధరింపబడతాడా? అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించుకోరా, అవన్నీ ఎందుకు? వేదంలో చెప్పబడిన దైవాన్ని స్మరించంటాడు. వేదంలో చెప్పబడని దైవాన్ని నువ్వు, అందుకే గురువుల గురించి కూడా చెప్పారు ఆయన. ఇలాంటి వాడే గురువు, అంతే తప్ప నువ్వు నిర్ణయించుకున్న వాడు గురువు కాదన్నారు. అంటే నీకు ప్రాముఖ్యత ఎలా చెప్పారు? ఒరే నువ్వు ఇలా అడ్డదారులలో వెళ్ళిపోతావురా, నీ యొక్క బుద్ధి పరిమితికి లోబడింది. ఈ బాహ్య ప్రపంచంలో నువ్వు దేనిని నమ్మాలో దేనిని నమ్మకూడదో, ఎలాగా తనని తాను ఉద్ధరించుకోవచ్చో ఆ బ్రహ్మమే ఒక మానవ రూపం శ్రీకృష్ణ పరమాత్మగా వచ్చి, అందుకని కృష్ణుడిని దేవుడు అనలేదు, పరమాత్మ అన్నారు. ఇది బాగా గమనించారు. రాముడిని పరమాత్మ అనలేదు, రాముడిని దేవుడు అన్నారు. శ్రీకృష్ణ పరమాత్మ అన్నారు ఎక్కడైనా సరే. ఆయన చెప్పినప్పుడు భగవాన్ ఉవాచ అన్నారు భగవద్గీతలో. ఎక్కడ అంటే ఆ డిఫరెన్స్ గమనించని పరిస్థితుల్లో ఉన్నాడు సామాన్య మానవుడు. అక్కడే తెలిసిపోతుంది ఎవరు పరమాత్మ అయింది. ఆయన పరమాత్మ అంటే మానవుడు దేవుడు అయ్యాడు రాముడు విషయం. మిగతా అవతారాలు అవన్నీ లేవు, కేవలం అవతారం అన్నారు ఇతను ఉద్ధరించాడు అని చెప్పడానికి. నేను వాళ్ళని పూజించద్దు అనట్లేదు, వాళ్ళని ఇచ్చేది అంటే మీరు కూడా ఒక సాధన చేస్తే మీరు కూడా అంతటి గొప్ప వాళ్ళు అవుతారు, అయి తీరుతారు అండి. ఎందుకంటే మీరు ఆ గొప్పతనం మీలో ఉన్నది, గుర్తించలేదు అంతే. ఒక పిల్లవాడికి అతనిలోని టాలెంట్ గుర్తించిన తల్లిదండ్రులు కావచ్చు, టీచర్లు ఎవరైనా సరే పెద్దవాళ్ళు వాడిని ప్రోత్సహిస్తే వాడిలోని ఆ విద్య చక్కగా ప్రకాశిస్తుంది. ఎలా అయితే దట్టమైన మబ్బులు సూర్యుడిని అడ్డుకున్నాయని అంటాం, ఆ మబ్బు తొలగగానే మళ్ళీ ప్రకాశం వస్తుంది, వెళుతుంది. అదే విధంగా నీలో ఉన్న ఆ యొక్క ఆత్మశక్తి, ఆ బ్రహ్మతత్వము, బ్రహ్మశక్తి, బ్రహ్మ పదార్థము బయటికి రావాలి అంటే నీవు ఏవేవైతే ఈ పై పూతలు పూసుకున్నావో, నేను అన్న పూతలు బోల్డ్ పూసుకున్నావు, నేను, నాది, నావి, ఇలా రకరకాలుగా ఏవైతే నువ్వు అన్ని చేసుకున్నావో వాటిని తొలగిస్తే చాలురా, అవన్నీ ఆ సూర్యుడికి మబ్బడ్డం లాగా నువ్వు పెట్టుకున్నావురా. ఎప్పుడైతే అవి తొలగిపోయాయో నీవు బ్రహ్మంగా ప్రకాశిస్తావన్నారు. అత్యంత సులభమే. అందువల్లనే వశిష్ఠుల వారు కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని బోధలు చేసింది. కాబట్టి ఎప్పుడైతే వాడు తన యొక్క అసలైన ఐడెంటిటీని ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాహ్య ప్రపంచంలో ఐడెంటిటీతో వెళ్తే వాడిని లోపలికి రానివ్వరు. వాడికి ఆ కార్డు ఏదో ఇస్తాడు ఆఫీసులో జాయిన్ అవ్వగానే. అప్పుడు ఎక్కిరించుకునేవాళ్ళు అనమాట. మూర్ఛ బిళ్ళలు ఉంటాయి, మూర్ఛ బిళ్ళలు కొద్దిగా మూర్చున్న వాడికి ఒక బిళ్ళ వేసేవారు. ఎప్పుడన్నా వస్తే అది చూసి అందరూ వాడికి చికిత్స చేస్తారు, అలా అని ఏదో ఉంటుంది, ఇలా తగిలించాలని ఏమో ఉంటాయి కదా అని అనేవారు. అందుకని అలా జోక్ చేసేవారు. అంటే వాడికి ఆ కార్డు ఉంటేనే అది స్వైప్ చేసి వాడు లోపలికి వెళ్ళగలుగుతాడు, వాడికి ఎంట్రీ లేదంటే వాడిని లోపలికి రానివ్వరు. ఆ ఐడెంటిటీ తోటి వాడు అక్కడ పని చేయాలి అలా. కాబట్టి ఇక్కడ నీ అసలైన ఐడెంటిటీ అహం బ్రహ్మస్మి, నేను బ్రహ్మం అనేది అసలైన ఐడెంటిటీ. నిజంగా ఆ ఐడెంటిటీతో ఉన్నవాడికి అసలు ఎక్కడ ఏది అడ్డమే లేదు. అదే మనకి సౌందర్య లహరిలో శతసహ అనుధావంతి శతసహ. వాడు ముసలివాడైనా అంటే అర్థం ఏమిటి? ముసలివాడు అంటే మీరు మామూలుగా మనం ఏం చేస్తాం, ముసలివాడు అనగానే ఏ 70 ఏళ్ల వాడు 90 ఏళ్ల వాడు ఏదో అనేస్తాం. ఇక్కడ వృద్ధుడు అంటే ఇప్పుడు పాండిత్యం ఉన్నవాళ్ళు 3 మంది ఉన్నారు. అందరికి ఫాలోయింగ్ ఉందా?
లేదు. ఎవరికి ఏమీ లేదు. అంటే లేదు. వాడి పాండిత్యం బయటకు వచ్చిందా లేదా ఇంకోట అని ఏం లేదు. వాడి దగ్గర ఆ యొక్క బ్రహ్మం ఉన్నది అంటే బ్రహ్మ నీతి ప్రకారం ఎవరెవరు అతన్ని అనుసరించాలో వాళ్ళు అనుసరిస్తారని అర్థం. అందరూ అనుసరిస్తారండి, తెలిసిన వాళ్ళైనా కూడా అనుసరిస్తారా? లేదమ్మా. విమర్శలు రావు. వస్తాయి. కాబట్టి ఇక్కడ అర్థం ఏంటి అంటే నీకు ఆ యొక్క శాస్త్రంలో అని అక్కర్లేదు. ఇప్పుడు అన్ని చక్కగా అచ్చ తెలుగులో అందరికీ అర్థమయ్యే భాషలో శంకరుల యొక్క అన్నిటి ఇవి వచ్చేసాయి. అంటే ఒక గురువు అంటే ఎవరు, ఏ గురువుని నువ్వు ఆశ్రయించాలి, ఎటువంటి గురువుని ఆశ్రయిస్తే నువ్వు ఉద్ధరణ పొందుతావు, నీవు ఆ పరబ్రహ్మం అవుతావు. ఇలాగా ఆ యొక్క గురువుల గురించి చెప్పారు. లౌకికంగా నీకు ఉపయోగపడే గురువులు వేరు. ఇది అంటే అన్ని సుస్పష్టంగా ఎక్కడ మాకు అర్థం కాలేదు అనడానికి లేదు. నువ్వు ఎవరిని అనుసరించాలి, ఏమిటి చెయ్యాలి, ఈ బాహ్యమైనది నశించేదే అనే దానికి నీ అనుభవాలే నీకు సాక్ష్యం. ఏ గురువు చెప్పక్కర్లా. బాహ్యమైన ప్రతిదీ, బంధాలైనా వస్తువులైనా ఏదైనా సరే కాలక్రమేణా అవి నశించి తీరుతాయి అనేది నీకే పరిపూర్ణ అనుభవం. దీనికి పెద్ద ఉదాహరణలు ఇవన్నీ కూడా అనవసరమైన విషయాలే. నీకు భ్రమ అనడానికి కూడా పాము తాడు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకనొక అనుభవించినవే అందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఒక చెట్టును చూసి దయ్యం అనుకోవడం, స్తంభాన్ని, ఇవన్నీ ఇక్కడ చెప్పిన ఉదాహరణలన్నీ కూడా జీవితంలో ఒకనొకప్పుడు నీవు ఆ భ్రమపడినవే, గుర్తించలేదంటే భ్రమపడ్డావు, భయపడ్డావు, అది అక్కడికి వదిలేసావు. మళ్ళీ కనపడినప్పుడు మళ్ళీ అంతే తప్ప అది ఇలాగా ఈ జీవితానికి అన్వయం చేసుకోలేదు. అది ఆ యొక్క తత్వం తెలిసిన వాడు, అంటే తాను బ్రహ్మమైన వాడు ఆ యొక్క ఎందుకు ఆ ఉదాహరణలు అయితే నీకు అనుభవంలో ఉన్నాయి కాబట్టి గుర్తించి నీవు కూడా బ్రహ్మం అవుతావని వాళ్ళు అత్యంత కరుణతో చెప్పారు. ఎవరు దాచుకోలే వాళ్ళ విద్యను. ఆత్మ విద్య దాచుకునేది కాదు, తనని ఆశ్రయించిన వాడికి ఉపదేశిస్తారు. వేరే విద్యలు చూడండి చెప్తారా? ఈ చెఫ్లు ఉంటారు, మాస్టర్ చెఫ్లు, సీక్రెట్ చెప్పరంటారు. రుచి ఎలా వచ్చిందంటే వాళ్ళు చెప్తారా? చెప్పరు. ఇలా రకరకాలుగా విద్య బోధించేవాడు కూడా మొత్తం చెప్పడు పిల్లలకి. చెప్పాను కదా, అప్పుడు ఒక ఆయన వచ్చి మీరు అట్లా శిష్యులకు అన్ని చెప్పకూడదండి అన్నాడు. చెప్పని వాడు గురువు ఎలా అవుతాడు? అసలు ఇందులో ఏమిటి, నువ్వు బ్రహ్మమే నేను బ్రహ్మమే, ఇంకా అక్కడ చెప్పేది ఏమిటి, చెప్పంది ఏమిటి? వాడి ఉద్ధరణ పొందడానికి వాడికి అన్ని చెప్పాలి. చెప్పగా దాచుకునేవాడు గురువు ఎలా అవుతాడండి? శాస్త్రంలో కానీ వేదంలో దాచుకున్నవాడు దొంగ. పరిమితికి మించి దాచుకున్నవాడు దొంగ అని చెప్పింది. ఏమైందండి, దాచుకున్న వాళ్ళు అన్ని పట్టుకుపోతున్నారా? ఏది పట్టుకుపోగలరండి? తల మీద వెంట్రుక ఎంత దాన్ని సంరక్షణ చేసినా, తలకి నూనెలు మర్దనలు చేసినా, ఎన్ని చేసినా ఏమిటండి పట్టుకుపోయేది? ఏమీ లేదు. గోరే రాదు వాడితోటి. ఇలా రకరకాలు. కాబట్టి ఇవన్నీ కూడా వాడికి అర్థం కాలేంది కాదు, తెలియంది కాదు ఏది, కానీ వాడు గుర్తించలేదు కాబట్టి ఒరే గుర్తించరా, ఇవన్నీ భ్రమలు నశించేవే, అసలైన బ్రహ్మ పదార్థాన్ని గుర్తించు. ఇన్నాళ్ళు నువ్వు ఇలాగా ఉన్నావు కదా, ఇన్ని కష్టాలు పడ్డావు, చూసావా దుఃఖాలు ఎలా ఉన్నాయో అనగానే వాడు అవునండి బోర్డు దుఃఖాలు అంటాడు. ఆ దుఃఖాలు అన్నప్పుడు మరి ఇంకేమిట్రా, ఈ బ్రహ్మ పదార్థానికి నువ్వు సరెండర్ అవ్వు. ఎవరైతే నీకు బ్రహ్మ పదార్థం చెప్తారో వాళ్ళే నీకు అసలైన గురువులు. వాళ్ళని పట్టుకుంటేనే నువ్వు తరిస్తావు. అంతే తప్ప బాహ్య ప్రపంచంలో ఈ కష్టం తీసి ఆ కష్టం తీసి, అసలైన సూక్ష్మం ఏంటంటే ఈ గురువు అది కూడా చేయగలడు. బ్రహ్మానికి మించింది ఏముందండి? బ్రహ్మం ఏదైనా చెయ్యలేనిది అంటూ ఉందా ఈ ప్రపంచంలో? లేదు. కానీ నీ నమ్మకం యొక్క స్థాయిని బట్టి నీవి జరుగుతూ ఉంటాయి. నువ్వు గురువుని నీకు అంటే ఇష్టమైన విషయాల్లో నమ్మటము, ఇలా ఏదో విభాగాలు చేసుకున్నారు కదా. కాబట్టి నీ విభాగం అంటే నీ యొక్క బుద్ధిని అనుసరించే నీకు ఏదైనా జరుగుతుంది. బుద్ధి ప్రచోదయాత్ అంటే నువ్వు నమ్మనప్పుడు గురువు ఏం చేస్తాడండి? అలా ఇదంతా కూడా ఎవరి ఉద్ధరణ వారిదే. నది దగ్గరికి సముద్రం వెళ్ళట్లేదు, నదే వస్తోంది. సముద్రంలో అనంతం అవ్వాలి అన్న దాంతో ఆ నది వస్తుంది. ఏదో కష్టపడి అది వస్తుంది. వచ్చింది, అంత కష్టపడి వచ్చింది కాబట్టి తనలో విలీనం చేసుకుంది సముద్రం. ఎస్, బ్రహ్మనేతి ప్రకారమే జరిగింది. అది నీకు ఉదాహరణగా చూపించడం. ఎంత కష్టపడి, ఎందుకు నదికి అక్కడ ఎవరైనా అడ్డుకట్ట వేయవచ్చు, రాకుండా ఆపచ్చు, కానీ ఆగదు నది. ఎందుకంటే బ్రహ్మనేతికి నువ్వు అడ్డుకట్ట వెయ్యలేవు.
అది ప్రవహిస్తుంది. నువ్వు ఇక్కడ కడితే ఇంకో చోటు నుంచి వస్తుంది, అది అడ్డుకట్టని తీసి పారేస్తుంది. ప్రకృతి వైపరీత్యాలని చూడలేదు. అది వైపరీత్యం కాదు, నువ్వు ఆ బ్రహ్మనీతికి అగైనెస్ట్ గా వెళ్ళావు కాబట్టి అవి జరిగాయి. అంతే, సింపుల్. బ్రహ్మనీతికి ఎప్పుడు కూడా, అందుకని గురువులు గాని జ్ఞానులు అలా ఎవ్వరు కూడా బ్రహ్మనీతికి అగైనెస్ట్ వెళ్ళరు. అది నియతి, అది జరగాల్సిందే. కాబట్టి ఆ విధంగా ఎప్పుడైతే అది అనంతమైంది, అలాగే నీవు ఈ అడ్డంకులన్నీ తొలగించుకుని ఇక్కడ నీకు పెద్ద కష్టాలు నిజంగా అంటూ ఏమీ లేవు అసలు. అన్ని నీ భ్రమలే, నీ భయాలే, ఒట్టొట్టి భయాలే. అవేం నిజమైన భయాలా? ఏమీ కాదు. ఇవాళ కొడుకు చూశాడు, అది కొడుకు అంటే సరే పిల్లలు అందాం, ఇవాళ పిల్లలు చూస్తున్నారని నువ్వు సంతోషపడే లోపల వారిలో మార్పు వస్తుంది. అప్పుడు నువ్వే ఏడుస్తావు, బాధపడతాడు, సరే చాట్ చూట్ అనుకుంటాడు. ఈ లోపల మళ్ళీ పిల్లలు ప్రేమగా చూస్తారు, మళ్ళీ బోల్తా పడతారు. చర్వించేస్తున్నాం ఇంతే. పిల్లలు కాదు, బంధాలు అనుకుందాం పోనీ, పిల్లలు అంటాం ఎందుకు? రకరకాలు ఉన్నారు కదా, అందరు పిల్లలు ఒకలాగా లేరు, అందరు తల్లి రకరకాలు. కానీ బంధాలైనా సరే, వస్తువులైనా సరే, నీకు ఇష్టమైన వస్తువు అయితే మటుకు నువ్వు ఎంత లాకర్లో పెట్టినా, ఎంత ఇది పెట్టినా, ఎన్ని చేసినా ఉంటుందండి? ఉండదు. బ్రహ్మ చైతన్యం కోల్పోయిన తర్వాత ఒక మనిషి శరీరాన్ని పెడితే మటుకు ఉంటుందా? ఏవో పూతలు పూస్తే మటుకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందండి? అనుకుంటాం మనం అక్కడ ఉన్నాయి, అందులో ఉన్నాయి, మమ్మీలు ఉన్నాయని. ఉన్నాయో లేదు ఎవరికి తెలుసండి? ఎవడన్నా తీసి చూస్తాడు, భయం కదా, చచ్చే భయం. ఉన్నాయి మమ్మీలు ఉన్నాయి, ఎన్ని సంవత్సరాలు అంటారు. ఒక్కడిని వెళ్ళి అది చూడమనండి, అంతే. కాబట్టి ఇక్కడ ఒకళ్ళని నిరసించటం కాదు, బ్రహ్మ నియతి అంతే. అది అలా ఉండాలని ఆయన నిర్ణయిస్తే అది ఉంటుంది. ఇప్పుడు పురావస్తు వాళ్ళు చేసినట్టు ఏ ఎముకలో ఏవో దొరుకుతాయి, వీళ్ళు ఏదో వాళ్ళ యొక్క విజ్ఞానానికి ఆధారంగా ఇన్ని సంవత్సరాలు అని చెప్తారు. అది కరెక్ట్ అని చెప్పి ఎవరు నిర్ణయించగలుగుతారు చెప్పండి? బ్రహ్మ తప్ప ఎవరు నిర్ణయించలేదు. ఎవరు నిర్ణయించాల ఏదైనా సరే. ఇప్పుడు మనకి చూడండి, గూగుల్లో బోర్డు వస్తాయి, ఒకడు ఇది తినండి అంటాడు, ఇంకోటి తినద్దు అంటాడు, రకరకాలు. ఈ పాత్రలు వాడద్దు అంటారు. మరి మనిషి పుట్టినప్పటి నుంచి అల్యూమినియం పాత్రలే వాడారు, వాడు 100 ఏళ్ళు బతికారండి. నువ్వు ఇప్పుడు అల్యూమినియం వాడద్దు అన్నాడు వాడు, వాడు తీసుకొచ్చి వేరేది వాడాడు, 50 ఏళ్ళకి పోయాడు, ఏం లాభం? అంటే ఎలాగా ఎవడి నాలెడ్జ్ వాడిని వాడు ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఇలా ఎన్నో రకరకాలు అంటాడు. అవన్నీ విని చదివితే ఏమవుతాడండి వీడు? అనుమాన పిజా వీడే పోతాడు. వాడు ఏది తినలేడు, తాగలేడు. ఎందుకు వచ్చిందండి? నీకు ఏది తృప్తిగా, ఏది లభించదా దాన్ని తృప్తిగా ఆ యొక్క స్మరణ చేస్తూ తిని ఏమవుతుంది? అది బ్రహ్మ పదార్థమే, నీలో ఉన్నది బ్రహ్మ పదార్థమే. అలా నేనేం వేరే నీకు అనుకూలంగా ఉన్నది చెయ్యి. ఆలోచన ఎందుకు, దిగులు ఎందుకు? ముందు అసలు సరెండర్ అవ్వు. నీలో సరెండర్నెస్ ఉంటే ఈ భయాలు ఉండవండి. ఎందుకుంటాయండి భయాలు? ఎక్కడి నుంచి వస్తాయి? భయాలు అనేవి నీలోంచి వచ్చినవే. వాడి మాట విన్నావనుకోండి, పట్టించుకుంటే నీకు భయం వేసింది, పట్టించుకోకపోతే నీకు ఇష్టమైతే నువ్వు భయపడాలనుకున్నప్పుడు పట్టించుకున్నావు, యాక్ట్ అన్నప్పుడు పట్టించుకున్నావు వాడి మాట, వాడు అట్టకే చెప్తాడులే అని. మనిషి ఎందుకంటే వాడు ఐడెంటిటీ, తన ఐడెంటిటీని కోల్పోవడానికి వాడికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడికంటూ ఒక ఆలోచన ఉంది లోపల, ఎందుకంటే తనకే ఇంకా పాపం వాడికి. అందుకని తన ఆలోచన, అది ఎవరైనా సరే, ఏ బంధం అయినా సరే, ఎవరైనా సరేనండి, వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. కొంతమంది బయటికి టాటూ అంటారు, కొంతమంది మౌనంగా ఉండి వాడు చేసే పనులు వాడు చేస్తారు. వీడు ఎన్ని చెప్పినా విన్నట్టే యాక్షన్లు చేస్తారు, సరే అంటారు, కానీ మళ్ళీ వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తారు. అది అర్థమైన తర్వాత నోరు మూసుకుని కూర్చోవాలి. ఎందుకు చెప్పండి? ఇలా రకరకాలు, ఎవరి ఐడెంటిటీ వాళ్ళది, ఎవరి గోల వాళ్ళది. కాబట్టి బ్రహ్మకు సరెండర్ అయిన వాడికి అసలు ఏ ఆలోచన ఉండదు, లోపల ఏమీ లేదు వాడికి. ఆలోచన లేదు కాబట్టి వాడు ఆనందంగా ఉంటాడు. ఆలోచన ఉన్నవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండలేరు. వంట చేస్తున్నారు అనుకోండి, బాగా వస్తుందా రాదా అనుకున్న వాడికి వాడు సగం రుచి చూడటమే సరిపోతుంది, వదిలిపోతుంది అంతే, గొడవ ఉండదు. ఆలోచన లేనప్పుడు ఎట్లయినా చేసేస్తారు, ధైర్యంగా చేస్తారు. ఆలోచన ఉందనుకోండి, అయ్యి బాబా వీడికి నచ్చుతుందో లేదో,
ఎన్ని ఆలోచనలండి, నానా రకాలు. అందుకే అదేదో దేవుడిని నమ్మారు. దేవుడు అంటే ఇక్కడ ఉద్దేశం పరమాత్మ, ఉమ్. ఆయన బోధలు. నమ్మిన వాడికి ఏ గోలు ఉందండి? ఏ గోల లేదు. రాముడు ఆ బ్రహ్మతత్వం విన్న తర్వాత అతను ఏడ్చాడంటే అది కావ్యం కాబట్టి అలా చూపించారు, విలాపము అని. రామాయణం అనేది ఒక కావ్యం వాల్మీకి చేసిన, కాబట్టి అందులో వర్ణనలు ఎక్కువ ఉంటాయి. అడవిని కూడా వర్ణించారు అక్కడ. నేను మీకు చెప్పలేదు అంతే. అడవుల్లో ఏం చెప్తామండి? ఏం చేస్తారు? అడవుల్లో పోయి కూర్చుంటారా? లేదమ్మా. బోరు. అక్కడ అడవి ఉంది వెళ్ళండి అంటే వెళ్తారా? వామ్మో, బయటికి రారు. అందుకని అడవుల దగ్గరలోకి వెళ్ళే ధైర్యం అందరికి ఉండదు. అందుకే అడవుల గురించి చెప్పలేదు. ఆయన బాధ మనకి ఎందుకండి? ఆయన బ్రహ్మం అయ్యాక ఎందుకు బాధపడతాడు అసలు? కాబట్టి ఆయన ఏం బాధపడలేదు. మామూలు బాధ. ఇప్పుడు మీరు అయ్యో అనుకోరు, అలాగే ఆయన అనుకున్నాడు అంతే. దానికి కావ్యం కాబట్టి, వర్ణన కాబట్టి చెట్టుని అడిగాడు, పుట్టుని అడిగాడని దానికి అలా అన్నారు. అయితే ఆయన శ్లోకాల్లో పవర్ లేదని నేను అనను. ఆయన గొప్పవారు కాబట్టి అందులో ఉంటుంది, అది చదివినందువల్ల మీకు ఇది వస్తుంది. శోక రహితులు అవుతారు. పరమాత్మ యొక్క శ్లోకాన్ని, అంటే ఆ శ్లోకాలు చదివిన వాళ్ళకి అంటే ఇప్పుడు కూర్చొని చదువుతారా? మళ్ళీ చదవకండి. లేదమ్మా. బ్రహ్మం తెలిసిన తర్వాత మళ్ళీ శోకంగా ఉన్న శ్లోకాలు చదవటం ఎందుకండి? అర్థం కానప్పుడు. అర్థమైనా కూడా శోకం పోతుంది కదండి. అసలు శోకం తెచ్చుకోమన్నది కూడా అసలు లేనే లేదు మొదలు. అంతే. మళ్ళీ రామాయణం కొనుక్కుంటారు, ఇప్పుడు పోయి కొనుక్కోండి. లేదు. అందుకని ఇక్కడ అలా ఒక దానికి ఒక పర్పస్ పెట్టారు. పర్పస్ లేదని ఎప్పుడు అన్న ఉన్నది. అంటే ఆయనంతటా ఆయన, ఇంద్రుడు వచ్చి అడిగినా ఏదొచ్చినా అతను బ్రహ్మ నియతిలో ఆ ఇది లేదు కాబట్టి ఆయన స్వీకరించలేదు. నా ప్రయత్నమే అంతే తప్ప ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు ముందే కథ తెలుసు కాబట్టి దాన్ని మనము పోతులే చేయాలి, ఇలా ఆయన వరం తీసుకున్నాడు, ఇవన్నీ చెప్పుకున్నాం. ఇది దోషం కాదు, అది దోషం కాదు. కానీ మానవుడిగా పుట్టాడు అన్న పరమ సత్యాన్ని గుర్తించాలి మొదట. అది గుర్తించిన వాడికి దానిలోని బ్రహ్మం అర్థమవుతుంది. ఆ బ్రహ్మతత్వం అవగాహనకు వస్తుంది. తాను బ్రహ్మంగా అప్పుడు అతను ప్రకాశిస్తాడు. కాబట్టి అసలైన అర్థం అది. కానీ మామూలుగా ఈ బంధాలండి ఏంటి ఇవన్నీ నన్ను బాధిస్తున్నాయి, ఇవన్నీ డైలాగులు మాత్రమే. అక్కడ ఎవరిని బంధించింది ఏమీ లేదు. ఏం బంధించారంటే వదిలేసి వెళ్ళిపోవటం లేదు. వాళ్ళే వెళ్ళట్లేదు, మీలే వెళ్ళట్లేదు. ఒక డైలాగ్ అబద్ధం అవ్వలేదండి. కొట్టినా సరే, అది మీరు వ్యతిరేకంగా కొట్టినా సరే, ఇష్టంగా కొట్టినా సరే అవ్వట్లేదు, అవుతుంది. ఎందుకంటే ఇప్పటికి మీకు బోల్డ్ పరమ సత్యాలు తెలిసాయి మీ జీవితంలోనే. అద్వైతానికి అన్వయించలేదు అంతే. తెలీదా? ప్రేమలో ఏమిటి అనేది కూడా తెలుసు కదా. అది నిజమైన ప్రేమ, భ్రమభరితమైన ప్రేమ మీకు తెలుసు. ఏ ప్రేమ నిజం కాదనేది పరమ సత్యం అనేది మీకు తెలుసు, అందరికీ తెలుసు సత్సంగంలో వాళ్ళకి. ఇందులో ఏమి అనుమానం ఏం లేదు ఇక్కడ. కాదండి వాడి ప్రేమ వీడి ప్రేమ నువ్వు అంటే అది కూడా ఎంతటి మూర్ఖత్వం అండి. లేదండి అంటారు. అయ్యో వాళ్ళకి కొంతమంది డైలాగులు ఉంటాయి, నాకు నవ్వొస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకండి నేనంటే విపరీతమైన ప్రేమ అండి అసలు అంటారు. నాకు నవ్వొస్తూ ఉంటుంది. నేనే అలా అనుకుంటూ ఉంటారు. ఎవరికి ఉంటుందండి విపరీతమైన ప్రేమ? ఉంటుందా? దాన్ని విశ్లేషణ చేయడం ఎందుకుంది, ఎందుకు అనుకున్నారు అనవసరం. అసలు ఏమి నిజం కాదని తెలిసిన తర్వాత మళ్ళీ దాని గురించి డిస్కషన్లు ఎందుకు? అది తాడే పాము కాదని తెలిసిన తర్వాత మళ్ళీ డిస్కషన్స్ ఎందుకండి? ఇంకా అనవసరం వాటి గురించి. అంటే అది అసలు అది కాదు అని తెలిసిన తర్వాత మళ్ళీ దాని గురించి ఆర్గ్యుమెంట్స్, మన భయాలు చెప్పడము, ఇంకోటో అవసరం లేదమ్మా. అయిపోయింది. అందుకని మళ్ళీ రెండోసారి ఎక్కడైనా కనపడితే పామని ముట్టుకో వెళ్ళేసి తాడా పాము అని ముట్టుకోకండి. అది తాడే కాబట్టి ఇది కూడా తాడే నిర్ధారణ చేస్తా. అంటే అప్పుడు వివేకం ఏమిటి? భయపడద్దురా, పరిశీలన చేద్దామన్న వివేకం రావాలి. అప్పుడు వాడు కొంచెం చేస్తాడు. తాడైతే ఎందుకు, అది సన్న తాడైతే గాలి కలుగుతుంది, లేదంటే కదలు. పాము అయితే పాపం మీరు అదిలిస్తే కదులుతుంది కదండి పాపం.
నేను తాడు అయ్యని అరిస్తే పాము అయితే టక్కున లేస్తుంది. కాబట్టి అలా చెయ్యొచ్చు. కానీ అందరూ బందోబస్తులు ఇళ్లలోనే ఉన్నారు కదండి. బ్రహ్మనిధి ప్రకారం పాము రావాలంటే వస్తుంది ఎక్కడి నుంచి అయినా సరే. పామే రావక్కర్లేదు, ఏదైనా రావచ్చు. అవునా అసలు ఎందుకు అనుకోవటం అని తీరిగ్గా కూర్చుని వచ్చినప్పుడు చూసుకుందాం. అది మన పక్క నుంచి వెళ్ళినా మనం కాటేయాలని రూలేం లేదు. లేదు. మనకి ఏదో జరిగి తీరాలని ఎక్కడ నుండి ఆ బ్రహ్మ నీతిలో ఉంటేనే జరుగుతుంది, కానీ నీతిలో లేనప్పుడు ఎలా జరుగుతుందండి? జరగదు. అందుకని ఎందుకు ముందే తీరిగ్గా కూర్చుని భయపడటం? అవును బస్ ఎక్కువ, ఫ్లైట్ ఎక్కువ, లేదా ఏదో మీ కారులో పోతున్నా సరే అమ్మ బాబోయ్ సరిగ్గా వెళ్తామా ఏదన్నా అవుతుందా అని అనుకోవటం ఎందుకండి? హాయిగా ఆనందంగా కబుర్లు చెప్పుకుంటూ స్మరణ చేస్తే ఏదో చేస్తే వెళ్ళాలి, కానీ అదేదో బిగ తీసుకుపోయి అమ్మయ్యా ఏం అవ్వలేదండి క్షేమంగా వచ్చానంటే. ఒక అమ్మాయి బ్రేకులు లేకుండా వాళ్ళ అమ్మని పట్టుకుపోయింది చాలా దూరం షాపింగ్. వాళ్ళ అమ్మకి తెలియదు కాబట్టి ధైర్యంగానే కూర్చుంది. వెళ్ళారు, ఇంటికి వచ్చారు. ఓ 2-3 గంటలు తిరిగారు. ఇంకెక్కువే వెళ్ళటానికి ఆ ప్లేస్ కి ఒక అరగంట, 30 గంట పడుతుంది, 1 గంట పడుతుంది అనుకుందాం. అక్కడ అంతా తిరిగారు, ఇంకో ప్లేస్ కి వెళ్ళారు, అన్ని చేశారు. చాలా టైమే పట్టి ఇంటికి వచ్చి అప్పుడు చెప్పింది ఆవిడ, ఆ పిల్ల. అప్పుడు చెప్పినా ఏమో, ఎందుకంటే అయిపోయింది, క్షేమంగా వచ్చేసాం. అంతే, ఇంకా ఆలోచన ఉండదు. అంతే. అదే ముందర చెప్తే అసలు బండి ఎక్కుతారండి? ఎక్కడిస్తారా? వెళ్తారా? లేదమ్మా. అది ఆ పిల్ల ధైర్యం. ఇక్కడ పిల్ల ధైర్యం ఇంకోటి కాదు డిస్కషన్. అంటే నీకు తెలియనప్పుడు నువ్వు ధైర్యంగా ఉన్నావు కదా, అదే విధంగా హాయిగా ఉండు. నీతి ప్రకారం మరి బ్రేకులు లేకుండా అంతంత దూరాలు ట్రాఫిక్ లో చేస్తే ఏదైనా సంభవించవచ్చు, కానీ సంభవించలేదంటే నీతిలో లేదు కదా. అవును ఇప్పుడు తీరిగ్గా కూర్చుని అయితే ఏమిటి అయ్యో అయ్యి ఉంటే అని ఎందుకండి డిస్కషన్లు కానీ ఇంకోటి కానీ? అనవసరం కదా, అవ్వలేదుగా. అంతే. అవ్వలేదు అని నీకు స్పష్టంగా ఇక్కడ తెలిసిన తర్వాత అయ్యుంటే అని ఎందుకంటే భయపడటం, ఏడవటం కానీ ఇంకోటి కానీ అనవసరం. అందుకని ఏం జరగబోతుందో తెలియదు. ఎప్పుడో రోగాలు వస్తాయని లేదా ఇంకోటి ఏదో అని అనుకుంటారు ఎవరన్నా. సరే నువ్వు పాలసీ చేసావు, పెట్టావు. ఆ పాలసీ ఏమిటో ఏదో నువ్వు పిల్లలకి చెప్పకుండా ఇంకోటి చేస్తే ఏమవుతుందండి? వేస్ట్ అవలా? నువ్వు పాలసీలు చేస్తే చేసావు, కనీసం ఎవరికైనా చెప్పాలి కదా, ఒరే ఒకవేళ నాకు ఏదైనా వస్తే ఈ పాలసీ వాడండి అంటే అది నయం. లేకపోతే ఒక ఆయన అన్నాడు, ఇదిగోరా నేను పోతే ఖర్చు అవుతుంది కాబట్టి ఇగో ఇది ఈఎఫ్టీలో ఏవో ఉంటాయి కదా అని అన్నాడు. కానీ అంటే వాళ్ళకి 2 కొడుకులు అనుకుందాం, పోని 2 పిల్లలు. అది ఒకతనికే తెలుసు, ఇద్దరికీ తెలుసు. కానీ ఇవ్వనప్పుడు రెండో వాడు ఏం చేస్తాడండి? అంటే దెబ్బలాడేవాడైతే దెబ్బలాడతాడు, దెబ్బలాడని వాడు ఫోన్లో అని ఊరుకుంటాడు. ఏమైనా ఉపయోగం అయింది ఇప్పుడు నువ్వు? లేదమ్మా. బ్రహ్మనీతి ఇది. ఇక్కడ బ్రహ్మనీతి వాడు తీసుకోవటమా ఇంకోట అనేది కూడా అనవసరమైన విషయం. బ్రహ్మనీతిలో ఏముంది? ఒరే నీకు ఆ డబ్బులు రావని ఉంది కాబట్టి వీడికి రాలే, వాడికి ఆ బుద్ధిలో పుట్టిందా ఇంకోటే పుట్టిందా అనవసరం. అవన్నీ డిస్కషన్స్ అనవసరం. వాడు ఇవ్వలేదు, అయిపోయింది. అంటే ఏదైతే స్పష్టంగా నీకు తెలుస్తోందో దాని గురించిన ఆర్గ్యుమెంట్స్, ఆందోళనలో ఇంకోటి అవసరమా? ఇక్కడ అంతే ఉన్నది బ్రహ్మ పదార్థం అని స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ నేను అన్న ఐడెంటిటీ తోటి ఎందుకండి తలకాయ నొప్పులు? ఏం ఉపయోగం? ఏం ఉపయోగం లేదు. అది ఉద్యోగం గురించా, పిల్లల గురించా, ఇంకోళ్ళ గురించా? నువ్వు పిల్లల్ని అంటే ధర్మంగా పెంచుతున్నావా? వాడికి మంచి బుద్ధులు చెప్తున్నావా? పార్షాలిటీ ఉంటుందా నీలో? ఒకడికి చెప్పి రెండో వాడికి చెప్పటం లేదా? నీ ధర్మం ప్రకారం చేస్తున్నావా లేదా? ఎస్, నేను నా ధర్మం ప్రకారం ఉన్నానని నువ్వను, నీకు దిగులే లేదు పిల్లల గురించి. ఎందుకుంటుందండి? వాడు ఏం చదువుకోవాలో ఏమిటో వాడి జీవితాన్ని ఆ బ్రహ్మ ఆల్రెడీ డిసైడ్ చేశాడు. నువ్వు బలవంతంగా వాడి చేతి ఇంకోటి ఎందుకండి?
కాబట్టి వాడిని ఆనందంగా చదవనివ్వండి, ఆరోగ్యంగా చదువుకోమని. అలాగే వాడు ఏంటిదంటే అది దానికి మీరు ఎస్ అనమని నేను చెప్పటం లేదు. ఒకవేళ అది వాడికి సూట్ అవ్వదని మీరు అనుకున్నా వాడికి చెప్పండి. అయినా వినలేదనుకోండి, మనం ఏం చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు ధర్మంగా ఉన్నారా లేదా అనేది మీకు, ఎవరి ధర్మం వాళ్ళకి తెలుసండి, తెలియదు అనడానికే లేదు. అమ్మా కాబట్టి ఇప్పుడు మీరు సాధన చేస్తున్నారా చేయటం లేదా, కాదండి మాకు ఏమైనా తెలియట్లేదు, అయితే సాధన చేయి. ఏముందండి సాధన, ఏమన్నా ముక్కు మూసుకోవాలా, ఒంటికాల మీద నిలబడాలా, ఏమన్నా ఎండలో నిల్చోవాలా, ఏమీ లేదుగా. ఏసీ రూమ్ లో కూడా కూర్చోమన్నారు కదా పాపం. నువ్వు ఎక్కడైనా సరే ఏది చేస్తున్నా సరే శుభ్రంగా అన్ని తినరా, దేనికి రిస్ట్రిక్షన్స్ లేవు సాధనకి. నువ్వు ఇష్టంగా ఆనందంగా చెయ్యన్నాడు. అది కూడా నేను చెయ్యను వారు అంటే ఇంకా నిన్ను ఉద్ధరించేవాడు ఎవడు, అసలు నిన్ను నువ్వు ఉద్ధరించుకొని ఆయన చెప్పాడు. పోనీ కదా అని గురువుని పంపించాడు. నీకు అర్థం కావటం లేదు కదా, ఏవో బోధలు వచ్చాయి, చదువుతున్నారు, వల్ల వేస్తున్నారు. ఇన్ని చేసినా సరే ఇంకా నేను ఇక్కడ నేను ఐడెంటిటీని పట్టుకుని భయాలతో ఇంకోటి 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 అన్నారు అనుకోండి, ఏం జరుగుతుందండి? దుఃఖాలు తప్ప ఏం జరుగుతుంది? అంటే బ్రహ్మనీతి ప్రకారం ఉండండి, ఏది ఎప్పుడు జరగాలో అలా జరుగుతుంది. మీరు కట్టే మటుకు పిల్లల్ని పెంచితే మటుకు ఏది చేసినా వాడి జీవితం వాడిదే. ఎవరో కొంతమంది పిల్లలు ఇక సరే ఎందుకులే వీళ్ళని కష్టపెట్టడం అని తల్లిదండ్రుల మాట కొంతమంది మాత్రమే అమలు చేస్తారు. అందరి పిల్లలు చెయ్యరు, చెయ్యాలని రూల్ లేదు, చెయ్యాలి అనుకోవడం తప్పు. వాడు చేశాడు, నువ్వు ఎందుకు చేయమని. ఎవరి తత్వం, నీ చేతి వేళ్ళే ఐదు ఒక రకంగా, అసలు నీ ఆలోచన ఎప్పుడు ఒక రకంగా లేదు, అవతల వాడిని ఎలా అంటాం. కాబట్టి బాహ్యం అంతా ఇది అని సుస్పష్టంగా మీకు అర్థమైన తర్వాత కూడా బ్రహ్మ పదార్థం ఎందుకు నిష్ఠ లేదు, నిష్ఠ ఎందుకు కలగడం లేదు అన్న ప్రశ్న వేస్తుంది. ఆ శుద్ధ ఆ యొక్క పరమాత్మ స్వరూపం ఎక్కడ ఆలోచన రహిత స్థితే అసలైన నిర్మల స్థితి. లేస మాత్రమైన ఆలోచన నిన్ను ఇది చేయదు. కాబట్టి వ్యవహారికంలో ఎక్కడైనా సరే నీకు ఇష్టమైతే నువ్వు ఆ పరబ్రహ్మం చూడగలవు. నీ వ్యవహారంలో పరబ్రహ్మం లేదా? ఉన్నాడు, సర్వము ఆయనే అన్నాడు. కానీ నీవేం చేస్తున్నావు? అక్కడ నేను అన్న ముద్ర, రాజముద్ర వేసినట్టుగా చూడండి. పూర్వకాలం రాసినప్పుడు రాజముద్ర వేస్తేనే అది చెల్లుబాటు అవుతుంది. ఆ యొక్క ఆజ్ఞ రాజముద్రకు ఉండాలి. ఇప్పుడు మనకు కూడా కొన్ని సర్టిఫికెట్లు గవర్నమెంట్ స్టాంప్ ఉండాలి కదా, సర్టిఫికెట్ల మీద వాటి మీద ఉంటేనే అది చెల్లుబాటు. ఆ విధంగా అసలు నువ్వు బ్రహ్మముద్ర పెట్టుకున్నావు అనుకోండి, నువ్వు విడిగా వేయక్కర్లే, బాహ్యంలో కనపడక్కర్లా, నీలా బ్రహ్మముద్ర అంటే ఏంటి, స్థిరంగా ఉంది, అయిపోయింది. ఇక్కడ ఏం లేదు. కాబట్టి ఇక్కడ అందరూ కోరుకుంటారు సుఖంగానే ఉండాలి, లేదా అలా ఉండాలి, ఇలా ఉండాలని రకరకాలు, ఏం దోషమేం లేదు అందులో. కానీ ఆ సుఖం ఏమిటి అనేది వీడికి తెలియదు. ఏసీ సుఖం అంటాడు, ఎంతసేపు సుఖం అండి ఏసీ సుఖం, చాలా సార్లు చెప్పుకున్నాం. ఎందుకంటే బాహ్యమైనది ఏది కూడా మీకు పూర్ణమైన సుఖాన్ని ఇవ్వటం లేదు. అది మీకు తర్వాత దుఃఖాన్ని కలగజేస్తాం. మీరే ఆ ఏసీని ఆఫ్ చేస్తారు, లేదా అందులోంచి బయటకు వస్తారు. లాంగ్ డ్రైవ్ ఇష్టమైతే మటుకు ఎంతసేపు చేయగలరండి? రకరకాలు కదా. ఇది పూర్ణ సుఖాన్ని ఇస్తుంది నాకు అనడానికి ఉందా? ₹1,00,000 పెట్టి చీర కొన్నారా అనుకుందాం, ఓ పోనీ ఓ డ్రెస్ ఓ నెక్లెస్ ₹1,00,00,000 పెట్టి ఏదైనా సరే ఎంతసేపు వేసుకుంటారండి? రోజంతా వేసుకోవాలంటే భయం కదండి, ఎవడన్నా వచ్చి ఎత్తుకుపోతాడేమో. ఇలా రకరకాలు. అంటే ఏది మీకు పూర్ణ సుఖాన్ని ఇవ్వటం లేదు. మళ్ళీ ఇంకో వస్తువు చూడగానే ఈ వస్తువు పట్ల అయిష్టత ఏర్పడుతుంది, ఏమేది. కానీ ఆ బ్రహ్మ పదార్థంలో గనక ఉంటే అసలు ఇంకో వస్తువే నచ్చదు. ఎప్పుడైతే మీరు ఆ బ్రహ్మ పదార్థాన్ని పూర్ణంగా చేసుకున్నారో, అంటారు కదా, చలిమిడితో వినాయకుడిని చేసి ఎక్కడ గిల్లినా తీగానే ఉంటుంది, లడ్డూని అలా చేసి అంటారు. అందులో బెల్లంతో చేసి అదే గిల్లి ఆయనకి నైవేద్యం పెట్టారని మనకి మొదట్లో వచ్చింది. సరే వినాయకుడిని గిల్లటం ఎందుకని నేను చెప్పలేదు, నిజంగా చేస్తారేమో, ఆయన భరించద్దు నొప్పి. కాబట్టి బ్రహ్మ పదార్థమే అంతా, మీరు నైవేద్యాలు పెట్టినా అదే, ఏది చేసినా అదే, భయపడ్డా అదే, ఏదైనా అదే. కానీ అన్నిటికీ ఆయన సాక్షిగానే ఉంటాడు తప్ప నా వల్ల నీకు భయం కలిగింది అన్న, నీకు ఉన్నందువల్ల నాకు భయం కలుగుతుంది అంటే సరేనా ఆయన వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుందండి?
కాబట్టి వెళ్ళిపోతే మంచిదని అనగలరా? పోనీలే వెళ్ళిపోనిండి, గొడవ వదిలిపోతుంది ఒక్కటేసారి అని ఎవరైనా ధైర్యంగా అనగలుగుతారా? బ్రహ్మం వచ్చో, యమధర్మరాజు వచ్చో, దేవుడు వచ్చే, ఒరే ఇంకా నీది అయిపోయిందిరా వెళ్ళిపోదా అంటే, అయ్యో ప్లీజ్ ప్లీజ్ ఇంకొక రోజు ఇస్తావా, బోల్డ్ పనులు ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేస్తా అంటాడు. ఎవరో ధైర్యం ఉందా, పదా వెళ్ళిపోదాం, ఇవన్నీ ఏముంది నశించేవే అని పరమసత్యం తెలిసిన వాడు రెడీ అంటాడు. అంతే. అవును. నేను చేసేది ఏం లేదు స్వామి, చేసేది చేయించేది చెయ్యబడేది నీదే కదా, నా పర్మిషన్ ఎందుకు స్వామి, నీకోసమే నేను రెడీగా ఉన్నానని ప్రయాణం చేసేవాడని సర్దుకుంటాడు. తెలిస్తే, తెలియని వాడు సర్దుకుంటాడా? అప్పటికప్పుడు ప్రయాణం వచ్చింది అనుకోండి, టకటక సర్దేసుకుని వెళ్ళిపోడు. ముందు తెలిస్తే కదా ఈ అన్ని సర్దుకోవడాలు, మళ్ళీ షాపింగ్లు ఎన్ని ఉంటాయండి ఖర్చు. అంటే ఇక్కడ వ్యావహారిక దృష్టిలో ఎన్నో సంభవం, ఏవి నశించేవి, నశించేవన్నీ సంభవిస్తున్నాయనే కదా అనుకుంటారు. నేను చేయగలిగానంట, కానీ అసలైనది ఈ నేను అనడానికి మూలము ఆ బ్రహ్మమే అని స్పష్టంగా తెలుసుకున్నవాడు దేని గురించి తాపత్రయపడ్డాడు, హాయిగా ఉంటాడు. పడుకున్నప్పటి నుంచి ఎప్పుడు తెల్లారుతుందని చూస్తారండి ఎవరన్నా? ఏదైనా పని ఉంటే తప్ప. సూర్యుడు వచ్చాడా నిమిషానికి ఒకసారి బయటికి వెళ్తారా? లేకపోతే మటుకు వెళ్ళరు కదండి. చూస్తారా వచ్చాడా అని టైం తెలుస్తారు. అంటే ఏ జరగాలో అది జరుగుతూనే ఉంటుంది, ప్రశాంతంగా ఉండాలంతే. నువ్వు కంగారు పడ్డా, ఏది పడ్డా, ఏది చేసినా, ఎన్నైనా వచ్చేవాళ్ళు వస్తారు. లేట్ అయిందన్నా నువ్వు ఎన్నిసార్లు ఫోన్లు చేస్తే మటుకు వచ్చేస్తారా? నీకు టెన్షన్ ఎందుకు, వచ్చేవాడు వస్తాడు. అంటే అర్థం ఏంటి అంటే, నీలో నిశ్చలత లేనప్పుడు, దృఢత్వం లేనప్పుడు కదులుతూ ఉంటుంది. చూడండి, ఏ గాలి లేదు, ఏది లేదు, ప్రవాహం లేదు, నీరు నిశ్చలంగా ఉంటుంది, నీ ప్రతిబింబం కనబడుతుంది. అదే కొంత గాలో లేకపోతే ప్రవాహం ఏదో అన్నప్పుడు నీ యొక్క ప్రతిబింబం అక్కడ కనపడుతుందా? అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు నీ ఆత్మ నిశ్చలమైతే ఉంది కదా. అంటే నువ్వు నిశ్చలంగా ఉన్నప్పుడు నువ్వెవరో నీకు తెలుస్తుందిరా. నువ్వు నిశ్చలంగా లేకుండా ఈ యొక్క భయాలు ఆలోచనలు ఇలా పెట్టుకున్నప్పుడు నీకు నువ్వు తెలియబడవు. ఆత్మ నిశ్చలమైతే పరమాత్మ అని ఉంది కదా, ఏదో నిశ్చయమవును అంటే నీకు తెలియబడతాడు, అది తెలుస్తుంది. వెళ్తూ రాగానే అది పాము కాదు తాడని తెలిసింది కదా. ఇది అంతే, నువ్వు ఎప్పుడైతే నిశ్చలంగా ఏది అటు ఇటు ఏవి లేకుండా హాయిగా ఉన్నావో బ్రహ్మాండం నీకు నువ్వు తెలియబడతావు. ప్రశాంతంగా ఉన్నప్పుడు కదండి మీకు తెలుస్తుంది మీ దోషాలు కానివ్వండి, అవతల వాడి దోషాలు కానివ్వండి, ఏమన్నా ఇప్పటికి అర్థం అంటారు. నాకు కొన్ని ఇప్పటికి అర్థమవుతాయి, ఇన్ని సంవత్సరాలు కొన్ని అర్థమే అవలా, ఏమిటో ఎప్పుడో ఓ ఇదా సంగతి ఇన్ని సంవత్సరాలకు అనుకుంటా. ఇలా రకరకాల. కాబట్టి అసలైన నేనేదో తెలుసుకోండి, ఆ అసలైన నేనుగా ఉండడానికే ప్రయత్నం చేయండి తప్ప అనవసరమైన నేను కోసం తాపత్రయపడద్దు అని చెప్పడం. అది కూడా ఎందుకంటే అసలైన నేను తెలుసు, దొంగలైన తెలుసు, అన్ని తెలుసు, తెలియంది ఏమీ లేదు ఇక్కడ. కాబట్టి తెలుసుకున్న దానిని ఆచరణలో పెట్టు. కాబట్టి అసలైన నేను తెలుసుకున్న వాడికి ఈ బాహ్యమైన వాటితో ఏ మాత్రం తాపత్రయమో ఆందోళనలు ఉండవు. ఈ అనంతమైన అంటే ఆ బ్రహ్మమునందు రెండవది లేనే లేదు, అసలు సంభవమే కాదది. అనుకోవడానికి కూడా రెండవ వస్తువు లేదు, ఉన్నది బ్రహ్మమే. రెండు అన్నప్పుడు మంచి చెడు, సుఖము దుఃఖము ఇవన్నీ ఉన్నాయి ఈ వ్యవహారం కోసం. కేవలం అది వ్యవహారంలోనే తప్ప బ్రహ్మ పదార్థం అందు అలా లేదు. వ్యవహారంలో మాత్రము ద్వంద్వం ఉంటుంది, అది వ్యవహారం వరకే పరిమితం. కాబట్టి అది ఈ యొక్క అద్వైతంలో దానిని మనము
వర్తింపజేయలేం. అద్వైతంలో ఉన్నది కేవలము బ్రహ్మ పదార్థమే. అది అంటే దానిలో చెడు మంచి అనేవి రెండుగా లేవు. అసలు ఉన్నది ఒకటే, అది మంచి, నీకు శుభం కలగజేసేదే తప్ప అన్యం కాదు. ఈ మానవుడు ఈ భ్రమలోకంలో తిరుగాడుతూ ఆ భ్రమలనే పట్టుకుని ఆనందం కావాలని కోరుకుంటారు. తమ ఆనందం ఎవరైనా ఇస్తే బాగుండు అని వారి కోసం పరితపిస్తూ ఉంటారు. వెళతారు గురువుల దగ్గరికి, మహాత్ముల దగ్గరికి, పీఠాధిపతుల దగ్గరికి, అందరి దగ్గరికి వెళ్తూనే ఉంటారు. కానీ దానిని యాక్సెప్ట్ చెయ్యడు కాబట్టి వాడి దుఃఖం తొలగదు. ఏవో ఒకటి ఉంటూనే ఉంటాయి. ఎందుకంటే వారు చెప్పే బోధలు కానీ మంచి మాటలు కానీ వేరేవి కానీ వాడు ఆచరణలో పెట్టడు. అది తేడా. తాను తెలుసుకున్న మంచిని, చాలా మంచిది, చాలా మంచి విషయాలు విన్నాను అంటూ ఉంటాడు. ఇలా చెప్పారండి వాళ్ళు అంటాడు, అద్భుతం అంటాడు, అన్ని అంటాడు. కానీ తాను మటుకు ఆచరణలో పెట్టాడు. అంటే ఆచరణలో పెట్టని వాడికి ఈ గోళలు. ఆ మంచి మాటలు, ఆ బోధలు అవన్నీ కూడా ఎప్పుడైతే వాడు ఆచరణలో పెడతాడో వాడు తప్పకుండా ఆ యొక్క ఆనందాన్ని పొంది తీరుతాడు. డాక్టర్ చెప్పిన ప్రకారం మీరు మందులు వేసుకుంటే మీ రోగం తగ్గుతుంది. సరే, అంటే ఇవాళ రోజుల్లో డాక్టర్లు అంటే రకరకాలు ఉన్నారు, మనం అనడానికి లేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉన్నారు. కానీ ఒక మంచి డాక్టర్, డెడికేషన్ ఉన్నవాడు, అతను చెప్పింది అతను ఎలా చేశాడో అలా మనం కనుక చెప్పినట్టుగా ఈ రోగి మందులు వాడితే వాడి రోగం చక్కగా నయమైపోతుంది. అలా కాకుండా తాను ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే తేడాలు. అదే విధంగా గురువులు, మహాత్ములు అనండి, పీఠాధిపతులు, జ్ఞానులు, ఇలా వారు చేసిన బోధలు గ్రహించుకుని ఆచరణలో పెట్టిన వాడు తప్పకుండా ఈ మహోత్కృష్టమైన ఆ బ్రహ్మ పదంలోనే ఉంటారు. అందులో ఏం సందేహం లేదు. ఇక్కడ సొంత బుద్ధిని, వీళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన మాటలు, ఇవన్నిటిని కనుక వాళ్ళు ఆచరణలో పెట్టుకుంటే ఒకానొకతో ఎలా అవుతుంది, గురువు అన్న మాటలను కూడా వారి బుద్ధి పరిమితికి లోబడినట్టుగా అర్థం చేసుకుంటారు. అంటే దానిలో కూడా ఒక వ్యతిరేకము ఆలోచించుకుని ఆ విధంగా ఆచరణలో పెడతారు. అంటే నీకు అర్థం కానప్పుడు అడగాలి. గురువు ఎప్పుడైనా ఒక సద్గురువు, జ్ఞాని, మహాత్ములు అనేవారు ఎప్పుడూ కూడా వేరుగా బోధ చెయ్యరు. ఒకవేళ నిన్న ఒక మాట అన్నా కూడా దానిలోని పరమార్థాన్ని నువ్వు గ్రహించగలిగితే నీవు ఉన్నతంగా ఎదుగుతావు. అలా కాకుండా ఆ పరిమితికి లోబడిన బుద్ధితో గనక నీవు నిర్ణయాలు తీసుకున్నప్పుడు నీ ఉన్నతిని నీవే అడ్డుకున్నవాడిగా ఉంటావు. కాబట్టి ఇలా అనేక రకాలుగా ఉంటుంది ఈ బుద్ధి అనేది. కాబట్టి ఆ బుద్ధిని అంటే మీకు అర్థం కాలేదు ఏమిటి అనేది, అర్థం కానప్పుడు అది ఏమిటో వివరంగా తెలుసుకుని ఆచరణలో పెట్టవచ్చు. అంతే తప్ప మన బుద్ధి పరిమితికి లోబడి మన నిర్ణయాలు మనం తీసుకోరాదు. దానివల్ల అంటే ద్వంద్వంలో చెప్పాలంటే మంచి కన్నా చెడు ఎక్కువ జరుగుతుంది. ఏ అద్వైతం ఉన్నదో నీలో ద్వంద్వం ప్రవేశించిన తరువాత ఇంకా అద్వైత సిద్ధి ఎలా కలుగుతుంది? కలగదు. కావున మనము ఎప్పుడైతే వశిష్ఠుల వారు చెప్పినట్టుగా తలకాయ లేనట్టుగా ఉన్నప్పుడు మాత్రమే మనము ఉన్నతిని పొందగలుగుతాం. మన మనసు చెప్పినట్టు
ఇతరుల మాటలు వినో, ఇలా రకరకాలుగా అంటే ఆ ప్రభావానికి లోనై మన నిర్ణయాలను మార్చుకుంటే ఎందుకంటే తినక తినగా వేము కూడా తీగా ఉంటుంది. అలా ఎవరైనా చెప్పారనుకోండి చెడు, అవునేమో అనిపిస్తుంది 4 సార్లు వింటే. ఈ విధంగా అందువలనే ఒక సాధకుడికి కొన్ని నియమాలు నిష్టలు ఏర్పరచబడ్డాయి. ఎందువల్ల ఆ నియమ నిష్టలు ఉన్నప్పుడు వాడు దాని అందే శ్రద్ధ పెట్టుకుని అన్యాన్ని ఆలోచించకుండా ఉంటాడు అన్న ఒక సదుద్దేశం. అందుకనే వాళ్ళని సాధకుడు అన్నారు, సాధన చేసేవారు. ఒక కోరిక మీకు తీరాలంటే మీరు పరమాత్మని ఒక నియమమో నిష్టో పెట్టుకుని ఆరాధిస్తారు కొన్ని రోజులు. కొంతమంది ఇంట్లో చేస్తారు, కొంతమంది గుడికి వెళ్ళి ఇలా. అంటే మీకు ఆ కోరిక ప్రధానం, దానికోసం మీరు నియమాలు నిష్టలు ఇలా పెట్టుకుంటూ ఉంటారు, దాన్ని పాలిస్తారు, ఎందుకంటే అది తీరాలి కాబట్టి. అదేవిధంగా ఈ సాధన యొక్క పరమ లక్ష్యము అహం బ్రహ్మస్మి స్థితి. కాబట్టి సాధకుడు సాధన అంటే దృష్టిని నిలిపినప్పుడు, ఎలాగైతే బాహ్యంలో కోరిక ఎందు మాత్రమే దృష్టి పెట్టుకుని తన యొక్క దాన్ని సాధన చేస్తాడో, అదే విధంగా అహం బ్రహ్మ అన్న దానిని పట్టుకుని కనుక వాడు సాధన చేస్తే అంటే లక్ష్యం అటు ఇటు అవరాదు. అందుకనే దైనందిన జీవితంలో ప్రతిరోజు అని చెప్పబడే, ఎందుకంటే రోజులుగా పెట్టుకుంటే అవటం లేదండి అంటున్నారు, అన్ని కథలే. మీరు చేయాలి అనుకున్నప్పుడు రోజులతో పనే ఉందండి. సిద్ధి పొందేవారు కానీ నువ్వు నిర్ణయించుకున్నప్పుడు నీకు అడ్డమే లేదు. ఒకరి మీద ద్వేషము రాదు, ఒకరి మీద కోపము రాదు, ఏది రాదు. ఏ జరగాలో అది అలా జరిగిపోతూనే ఉంటుంది. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పిందైనా సరే మనం ఆచరణలో పెట్టుకోవాలి. ఆయన ఒక్కోసారి 32 నియమాలు అన్నాడు, ఇంకోసారి 16 అన్నాడు, ఇంకోసారి 60 అన్నాడు, రకరకాలుగా చెప్పాడు. అన్ని క్రోడీకరిస్తే పెద్దగా వేరే ఏమీ లేదు. నీ ధర్మం నువ్వు చెయ్యి అంతే. ధర్మము అన్నారు అంటే ఇక అందులో కపటత్వం కానీ, వేరే ఆలోచన కానీ, ఒకరి మాటలు వింటం కానీ ఇలాంటివన్నీ లేవు. ఎస్, వాళ్ళు ధర్మం చెప్పినప్పుడు మీరు ఆటోమేటిక్ గా వింటారు. ధర్మం చేసేవాడికి ఎవరు చెప్పాలంటే మళ్ళీ ధర్మం చేయమని చెప్పాలి. కాబట్టి ధర్మ ఆచరణలో నీకు సందేహం వచ్చిందా, నువ్వు అది తీర్చుకోవచ్చు. ఒక్క ధర్మం ఉంటే చాలు మీరు సిద్ధి పొందడం. మీలో ధర్మం ఉన్నదా, మీ ఆచరణలో, మీ మాటలో, మనస వాచ కర్మణ మీరు ధర్మంగా ఉన్నారా అది ఒక్కటి చాలు. సర్వము మీకు అవగతం. ధర్మమే పరమ, ఆ ధర్మమే నిన్ను ఆ యొక్క స్థితిలో అనండి ఆ సర్వోత్కృష్టమైన దాంట్లో స్థిరంగా ఉండేటట్టు చేస్తుంది. అందుకే దైనందిన జీవితం అని చాలా సార్లు చెప్పలేదు. నువ్వు లేచిన వదిలి పడుకునే వరకు ధర్మంగా ఉన్నావా, మనస వాచ కర్మ అంటే నీ మాట నీ పలుకు అన్ని కూడా చాలు. నిన్ను నువ్వు చేసుకుంటే చాలు నిష్కర్షగా, ఎస్ నేను ధర్మంగా ఉన్నాను. ధర్మాచరణలు సందేహాలు తప్పకుండా నివృత్తి చేసుకోవాలి. మీరు చేసేదే చెప్పాలి. ఏమంటే ధర్మం అంటే ఏమిటి అని కాదు, నీ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒకే విధంగా ఉండదు, ప్రతి ఇంట్లో పరిస్థితులు ఒకలాగా ఉండవు, రకరకాలు. కుర్రెకో బుద్ధి జీవకో రుచిలాగా ఇంటింటికి ఒక ఆహారం. కాబట్టి నీదేమిటి, నువ్వు ఎలా ఆచరణ చేస్తున్నావో అది చెప్పగలగాలి ధైర్యంగా. నేను ఈ విధంగా ఉంటున్నాను, ఇది ధర్మమేనా అని మీరు అడగగలరు. అప్పుడు మిమ్మల్ని కరెక్ట్ చేస్తారు. అంతేగాని అసలు ధర్మం అంటే ఏంటి అంటే ఎలా చెప్తారు? అందరికీ ఒకే ధర్మం ఉంటుందా?
తలనొప్పి ప్రతి వాడికి ఒకే మంది ఇవ్వరండి. తలనొప్పి తీవ్రతను బట్టి ఆ వాడి కొంత తలనొప్పి వస్తే వాంతులు అవుతాయి, వాడికి వీడికి ఒక మాత్రం ఎలా ఇస్తారు? ఇవ్వరండి. కాబట్టి రోగాన్ని బట్టి, రోగిని బట్టి, ఆ తత్వాన్ని బట్టి మందిస్తారు. పూర్వకాలం ఆయుర్వేదమే ఉండేది. వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసి వాడి యొక్క శారీరక స్థితి అవి అంచనా వేసి ఆ విధంగా మందిచ్చేవారు. ఇప్పుడు మీరు మందు షాప్కి వెళ్ళి తలనొప్పి అంటే వాడు మాత్రం ఇస్తాడు, నీకు తగ్గచ్చు తగ్గకపోవచ్చు ఏదన్నా కావచ్చు, ఇలా రకరకాల. కాబట్టి నీ పరిస్థితులు ఏమిటో నీవు చెప్పుకోగలగాలి, ఆ ధైర్యం. ఎస్, ఇలా చేస్తున్నాను నేను, ఇది కరెక్టా కాదు, ఎందుకు అనుమానం వచ్చి? ఎందుకంటే నాకు ఆనందంగా ఉండట్లేదండి, ఇన్ని చేసినా నాకు ఆలోచనలు బీవరింగ్ ఇంకేదో ఉందండి అని మీరంటే అది మీరు ఆచరణ పెట్టేది ధర్మం కాదనమాట, ఎక్కడో కొంత తేడా ఉంది. కాబట్టి దాన్ని సరి చేసుకుంటే చాలు, ఇంకా అసలు వేరే సాధనే అక్కర్లేదు. ఇలా ఉండలేకపోతున్నారు కాబట్టి మనసుని నియంత్రించడానికి, అంటే ధర్మాన్ని మీరు ఆచరించలేకపోతున్నారు కాబట్టి ఆ మనస్సే ఈ యొక్క అధర్మానికి దానికి అన్నిటికీ పోదు. అందువలన మనసును నియంత్రించడానికే ఈ సాధన మాత్రం. ఆ నిరంతర నామస్మరణ అనండి, నియమం అనండి, నిష్టలనండి, ఏదైనా. ఎందుకంటే బుర్ర పరిపరి విధానం, ఇది మంచి ఇది చెడు అని అది గ్రహించే శక్తి ఉన్నా ఒక్కొక్కసారి చెప్పుడు మాటలే వింటుంది, లేదా ఒక్కొక్కసారి తన మాటే టాట్యూట్ అంటుంది. నీవు ఏం కోల్పోతున్నావా, నువ్వు గ్రహిస్తున్నావా లేదా అన్నది నీకు తెలియాలి. ఉన్నది పరబ్రహ్మమే, ఆ బ్రహ్మతత్వము గురుతత్వం మాత్రమే ఉన్నాయి. ఎందుకంటే గురువుల గురించి చదువుతున్నారు కదా మీరు రోజు. కాబట్టి ఎప్పుడైతే మీకు అందులో నిష్ట కలిగిందో, అంటే ఇష్టము, అది పరమ సత్యం అన్న దృఢ విశ్వాసం మీకు కలిగినప్పుడు మీ బుర్ర అటు ఇటు వెళ్ళదు, గురువు ఎందే లగ్నం అయిపోతుంది. ఆ స్ఫురణ కూడా వస్తుంది, ఏమిటి చేయాలి ఏమిటి చేయకూడదు, గురువు దగ్గర ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి. కాబట్టి ఎక్కడైతే ఆ యొక్క ఆ నిష్ట కలిగి ఉంటారో ఆ బ్రహ్మం యందు, అప్పుడు అన్ని సజావుగానే సాగుతాయి. ఎందుకంటే బ్రహ్మము ఎప్పుడు కూడా ఆనందమయమైనదే. కాబట్టి మన యొక్క నిష్ట ఆ బ్రహ్మం అంతే ఉండాలి. నిష్ట అంటే ఇష్టము, ఇష్టం ఉంటే ఇంకా లేనిది ఏముంది? ఏది లేదు. అందువలన యోగ వాసిష్టంలో చెప్పారు, లక్షణాల గురించి చెప్పారు, సేవ ఎలా చేయాలో చెప్పారు, గురువు లక్షణాలు చెప్పారు, అన్ని చెప్పారండి. మీకు తెలియంది ఏముంది చెప్పండి అసలు? నిజంగా చెప్తే జ్ఞానులే కదా మీరందరూ. ఏదన్నా తెలియని విషయం ఉన్నదా? అన్ని తెలిసి మనం ఎందుకని పూర్ణ స్థితి పొందటం? ఎందువలన ఇంకా మనలో ఈ బాహ్య ప్రపంచం పట్ల ఆందోళనలు, ఇంకా రకరకాలు. మీ ఆందోళన ధర్మం కాదు, గుర్తుపెట్టుకోండి. పిల్లల విషయం కావచ్చు, పెద్దల విషయం కావచ్చు, మీ విషయం కావచ్చు, ఏదైనా సరే మీరు ఒక ఆందోళన అంటే పరిమితిని మించిన ఆనందంతో కూడిన ఆందోళన, బాధతో కూడిన ఆందోళన ఏవి కూడా మిమ్మల్ని ఆ పూర్ణ స్థితికి చేరుకొని, అక్కడ మీరు నిజంగా ఇది ధర్మమా అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే మీ యొక్క ప్రవర్తన అనండి, మీ యొక్క ఇది మీకు బాగా తెలుసు. అంటే మీ యొక్క ప్రవర్తన ఎలా ఉందో మీరు బేరీజ్ వేసుకోగలరు, అక్కడ ఏమీ సందేహం లేదు. కాబట్టి మీ యొక్క ఆ కొన్ని మీ రియాక్షన్స్, ఇంగ్లీష్ లో చెప్తాం బాగా అర్థమవుతుంది. మీ రియాక్షన్స్ బాహ్యం పట్ల కరెక్ట్ గా ఉన్నాయా?
ఏదైనా అతిగా ఉందో లేదో మీకు బాగా తెలుస్తుందండి, ఎవరికి వాళ్ళకి బాగా తెలుస్తుంది. మీ రియాక్షన్ ఒక సిచ్యువేషన్ కి తగ్గట్టుగా అతిగా ఉన్నదా నార్మల్ గా ఉందా ఎలా ఉంది అనేది అందరికి తెలిసిందే. ఏ చేస్తున్నారు అనుకోరు అమ్మా రకరకాల. కాబట్టి ఇక్కడ ఇందులో మీకు చాలా స్పష్టత ఉండాలి. కాబట్టి జ్ఞానులు అంటే ఏమి, జ్ఞాని దృష్టి ఎలా ఉండాలి. ఇక్కడ జ్ఞాని అంటే అద్వైతం గురించి తెలిసిన వాళ్ళే జ్ఞాని. ఆ జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉండాలి. మరి సామాన్య జనుల్లాగే మీరు కూడా ఈ యొక్క బాహ్య ప్రపంచంలోనే అంటే వాటన్నిటితో మమేకమై ఉంటే మీరు జ్ఞానులు ఎలా అవుతారు అంటే అర్థం ఇక్కడ జ్ఞానులు ఎలా మేము కాదండి అని ఒప్పుకోవడం గొప్ప విషయం కాదు. సర్వము తెలిసిన తరువాత వాడికి అన్ని ఏబిసిడీలు వచ్చండి, రాయకపోతే 2 అయ్యారు మీరు రథవా అన్ని వచ్చి రాయవా అన్ని తెలుసా అన్ని చెప్పా క్వశ్చన్ నాకు ఇక్కడ అప్పచెప్పా ఎందుకు రాయలేదు పరీక్షలు అని కోపడతారు కదా. కానీ అద్వైతంలో అలాంటివి లేవు కదా పాపం, పరీక్షలు లేవు. అది పెద్ద డ్రాబ్యాక్. ఏ పరీక్ష పెట్టేసి ఓకే యూఆర్ సెలెక్టెడ్ యూఆర్ నౌ ఫ్రమ్ నౌ యూఆర్ గురువు అంటే ఎందుకంటే అప్పుడు ఎక్కడో వాళ్ళు చెప్పారు గురువుగా వాళ్ళు తర్ఫీదు ఇస్తారు. నాకు అది ఎంత ఆలోచించినా అర్థం కాదు. అలా తర్ఫీదు ఎలా ఇస్తారు, ఇస్తారట. ఎలా చెప్పాలి ఉపన్యాసాలు ఏంటి ఆయన చెప్పాడు కదా, నాకు అన్ని చెప్పకూడదు శిష్యులకని చెప్పాడు, అది తర్ఫీదు. అలా గురువులను తయారు చేస్తారట. వాళ్ళు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తారు. ఏమిటో మరి అది సరే, లోకో భిన్న రుచి. కానీ ఇక్కడ మీకు అద్వైత జ్ఞానం పరిపూర్ణంగా లభించింది కాబట్టి జ్ఞాని లక్షణాలు ఏమిటో తెలుసు. మీరు జ్ఞానులా కాదో మీ యొక్క ఆచరణే మీకు నిదర్శనం. ఎవరు చెప్పక్కర్లే, గురువు చెప్పక్కర్లే, పక్క వాళ్ళు వెనక వాళ్ళు చెప్పక్కర్లే, వాళ్ళతో అనిపించుకోకర్లే. అన్ని వింటున్నారు, మీరు ఏం ఆచరణ పెడుతున్నారు కాబట్టి గురువు చెప్తాడు, ఆచరణలో పెట్టాలి కదా శిష్యుడు. ఆచరణలో పెట్టకపోతే గురువుకే పడతాయి. ఆశ్రయించిన శిష్యుడిని ఉద్ధరించడానికి ఆయన పాపం ఏదో కష్టపడతారు. ఆశ్రయించకుండా ఎందుకంటే బోరు కొడుతుందండి విని విని చాలు బ్రహ్మాండం, అసలు అన్ని తెలిసిపోయి ఇంకా నేను తెలుసుకోవడానికి ఏమీ లేదు అనుకున్న వాడికి గురువు ఊపిరి పీల్చుకుంటాడు. అమ్మాయి ఒకడు దగ్గర కదా, చెప్తూ ఉండాలి కదా, వీళ్ళకి చెప్పాలి వాళ్ళకి చెప్పాలి, రకరకాలు. అలాగే ఎప్పుడో ఎన్నిసార్లు మనం వీడు చెడ్డవాడు వాడు చెడ్డవాడు అంటారు. వాడు చెడ్డవాడో మంచివాడో అని ఆలోచించి నువ్వైనప్పుడు నువ్వే చెడ్డవాడు కదా అయ్యావు. వాడి సంస్కారానికి వాడు చేస్తాడండి. మీ సంస్కారం ఏమైంది కాబట్టి ఇక్కడ వాడి సంస్కారం ఏమిటి వీరి సంస్కారం ఏంటి, వాళ్ళు ఇలా చేశారంటే వాళ్ళు అలా చేశారు, నేను ఎంతో చేశాను అయినా సరే వాళ్ళు ఇలా చేశారు అని మీరు అంటే మీరేమైపోయారో అర్థమైంది కదా మీకు. అదే శంకరులు ఒక చండాలుడు అడ్డం వస్తే దారి తప్పుకో అన్నారు. అందుకని ఆయన అన్నది ఎంత బాగుంది, ఎవరిని తప్పుకోమంటున్నావు, దేహాన్నా దేహంలో ఉన్న ఆత్మనా. సరే అతను శివుడే అలా వచ్చాడు ఇలా వచ్చాడు అవన్నీ తర్వాత కథలు, అవన్నీ ఎందుకండి. అక్కడ మీరు అందులోనే సూక్ష్మాన్ని గ్రహించాలి అంతే తప్ప శివుడే వచ్చి అడిగాడండి ఆయనలో కొంత ఉంది దోషం అది తీసేయాలండి అవన్నిటి వల్ల ఏమిటంటే మీకు వచ్చింది ఏమీ రాల, సూక్ష్మం కాస్త పోయింది గాల్లోకి. గ్రహించవలసింది సూక్ష్మం అంతే తప్ప అక్కడ శివుడు వచ్చాడా ఈయనలో కొంత మిగిలిపోయిందా అవి కాదు మనం గ్రహించవచ్చు. అసలైన సూక్ష్మం ఏంటి, నీకెందుకు రా వాడిలో ఏది ఉంటే నీలో ఉన్నది ఏమిటో నువ్వు గుర్తించి చాలు. ప్రేమ ఉన్నవాళ్ళు ప్రేమగా ఇస్తారండి, ప్రేమ లేని వాళ్ళు ఏమి ఇస్తారు. మీ దగ్గర ఏది ఉందో అదే కదా అవతల వాళ్ళకి ఇస్తారు. కాబట్టి మీ సంస్కారం ఎప్పుడు కూడా ఈ జ్ఞానంతో కూడిన సంస్కారం అయిందనుకోండి మీరు పరమానందంగా ఉంటారు. ఈ జ్ఞానంతో కూడిన సంస్కారం లేనప్పుడే వాడు ఇలాగండి వాడు అలాగండి
ఇలా తలనొప్పండి అలా తలనొప్పండి అని మీరు భావిస్తూ ఉంటారు. ఇంకేముందండి, హెడేక్ మొదలైంది. అందుకని ఇక్కడ అవతల వాళ్ళని, అదే కదా మనకి మామూలుగా ఒకవేళ వాడికి చూపిస్తే 4 వేలు నిన్ను చూపిస్తున్నాయి. అందువలన మీరు విన్న ఈ బోధ కానీ సందేశాలు మహాత్ములవి మీరు చదువుతున్నారు, ఎన్నో చదువుతున్నారు, 4 లక్షణాలు ఇలా రకరకాలుగా పారాయణలు చేస్తున్నారు. మీరు చేసే నిన్న మనం చెప్పుకున్నట్టుగా అనుష్ఠానాల గురించి కూడా వచ్చింది. ఆ అనుష్ఠానాలు అంటే ఏంటో కూడా అసలైన అర్థం శంకర్లు చెప్పారు. ఇవన్నీ కూడా దేనికి మీరు వల్లవేస్తున్నారు, దానిని మీరు ఆచరణలో పెట్టి తీరాలి. ఇక్కడ పెట్టగలగాలి అన్న బోర్డే లేదు, పెట్టి తీరాలి. ఆయన ఆచరణలో పెట్టగలిగినవే చెప్పారు, ఆచరణ లేనివి ఏం చెప్పలేదు. ఆయన వేదంలో చెప్పబడ్డ దేవతామూర్తులనే వర్ణన చేశారు తప్ప వేరే వర్ణన చేయలేదు. అందుకే గురువుల గురించి కూడా స్పష్టంగా చెప్పారు, ఎవరు గురువు ఎవరు కాదు. ఆ గురువుల దగ్గరికి వెళ్ళిన తర్వాత కూడా మీ కష్టాలు తీరడానికి ఉంగరాలు బొంగరాలు పెట్టుకుంటే ఇంకెందుకండి గురువులు? వాటి వల్ల ఏమిటండి, మనశ్శాంతి వస్తుందా? ఏమిటి వస్తుంది? నీ మనసు సరిగ్గా లేనప్పుడు నువ్వు ఉంగరాలు పెట్టుకున్నారా, ఏది పెట్టుకున్నారా? నువ్వు గుడికి వెళ్ళినా కూడా నీ మనస్సులో సరిగ్గా లేనప్పుడు నువ్వు గుడికి వెళ్తే మటుకు మనశ్శాంతి ఎలాగండి? కాబట్టి నువ్వు ఎప్పుడైతే ఈ మనస్సుని బాహ్య దృష్టి నుంచి అంతర్దృష్టి చేస్తావో, అంటే మనసును ప్రశాంతంగా ఉంచాలన్న నిర్ణయం తీసుకుంటావో, అప్పుడు మనసు ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు అది ఇల్లైనా అడవైనా ఏదైనా సరే నీ నిర్ణయం అంటే నీ దృష్టి మారనప్పుడు నీకు ఎప్పటికీ నీకు లభించినదంతా వృధానే. ఫస్ట్ ర్యాంక్ రావాలన్నవాడు చదివిన దాన్ని చక్కగా రాస్తాడు. ఏదో ఒకటిలే అనుకున్నవాడు చదివినా కూడా రాయడు. ఏదైనా అంతే, బాహ్యమైన ఇదే. అందుకే ఇక్కడ కష్టమైనది ఏది లేదు, నీకు తెలియంది లేదు, నీకు అలవాటు లేనిది లేదు, నువ్వు ఆచరణ పెట్టంది లేదు, అన్ని అవే. ఇటుగా అటు చెప్పడమే అన్నాడు ఆయన. నువ్వు మనుషుల్ని విమర్శించే బదులు పరమాత్మను విమర్శించారా నీకు బుద్ధి వస్తుంది అన్నాడు. అదే కదా స్తోత్రము, విమర్శే కదా. చెడ్డవాడు వీడు చెడ్డవాడు అనేవాడు అనే బదులు హాయిగా ఆహా ఎంత గొప్ప పని చేశాడు ఈ పరమాత్మ అని ఆయన అన్నారు అనుకో, ఎంత ప్రశాంతంగా ఉందండి. వీడు చెడ్డవాడు అన్నప్పుడు నీ యొక్క వాయిస్ ఎలా ఉంది, ఎంత మంచివాడు అన్నప్పుడు ఎలా ఉంది, మాటలోనే మీకు తెలిసిపోతుంది. అంటే చెడు ఆ నెగటివ్ ని వాడినప్పుడు ఎలా ఉంటుంది, పాజిటివ్ వాడినప్పుడు ఎలా ఉంటుంది, ఇది గ్రహిస్తే అసలు మనకి ఎందుకండి వాడు చెడ్డవాడు. నువ్వు మంచిగా ఉండు, నేను ఎంత మంచిగా వాడు చెడ్డగానే ఉండని ఏంటి, నువ్వు పరమాత్మను పట్టుకో, అప్పుడు ఆ దుష్టుడు నీ దగ్గర రాకుండానో లేకపోతే నువ్వు వెళ్లకుండానో ఆయన చూసుకుంటాడు. వాడు చెడ్డవాడో వాడు చెడ్డవాడో అని వాడు తలుచుకోవడం ఎందుకండి? భ్రమరకీట న్యాయం లాగా చెడ్డవాడు చెడ్డవాడు అంటే నువ్వు చెడ్డవాడు అయిపోతావు. వాడు చేయగలని నేను చేయలేనా అంటే ఇంకేముందండి అక్కడ కదా. కాబట్టి జ్ఞానం అంటే అద్వైతం తెలిసిన తర్వాత సుస్పష్టంగా దానిని ఆచరణలో పెట్టిన వాడే ఈ యొక్క అఖండత్వాన్ని పొందగలుగుతాడు. ఇక వాడికి మరలా ఈ లంపటాలు ఉండవు కదా, ఎంత ఆనందంగా ఉండొచ్చు, గొడవే లేదు కదా. ఇక మరలా ఈ సంసార చక్రం లేదని ఆయన కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. మరి పాపం ఆయన అంత కష్టపడి నిల్చుని మరీ చెప్పాడు కదండి. ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలని మీరు అంగీకరించారు కదా, మీకేమి అందులో ఏం లేదు కదండి వివాదం. దాన్ని ఆచరణలో పెట్టడమే చేయవలసింది. అయితే ఇప్పుడు కొంచెం అప్పుడు కొంచెం, ఇష్టమైనప్పుడో కష్టమైనప్పుడో కాదు,
ఆచరణ అనేది సర్వకాల సర్వావస్థ లేదు. ఉమ్. ఒకప్పుడు ఒకళ్ళు మెచ్చుకుంటారండి, అబ్బా నీ అంత గొప్పవాళ్ళు లేడంట, వాడు అసలు ఎంత మంచివాడు కదా నన్ను కోడాడు అంటారు. వాడు అదే నోడుతో మళ్ళీ తిడతాడు, చీ విధంగా నాకు తెలుసు అప్పుడే అని మళ్ళీ మీరు మాట్లాడు. ఎందుకండి వాడు పొగిడినప్పుడు ఆ చాలేరా, తిట్టినప్పుడు కూడా ఆ సరే తిట్టుకో ఇంకా అని. అంతే. ఉమ్. రెండిటికి మీరు ఏ రియాక్షన్ చూపడకపోతే గొడవే లేదు. అంటే మీ అవును. పరోక్షంలో జరిగినా అపరోక్షంలో జరిగినా మీ దగ్గర ఏ రియాక్షన్ లేదనుకోండి, వాడికే నోరు నొప్పిపోతుంది. ఉమ్. ఏం జరుగుతుందో జరుగుతుంది. అంతే. అందరూ మీకు ఫర్గా ఎలా చెప్తారండి? అందరూ మిమ్మల్ని తిడతారా? లేదు. అవతల వాడి యొక్క సంస్కారాన్ని బట్టి వాడు అంటూ ఉంటాడు. అన్నీ వినండి, ఆనందించండి. ఉమ్. పొగిడినా ఆనందించండి, తిట్టినా ఆనందించండి. ఉమ్. తిట్టాడు అన్నవాడు అనుకుంటూనే ఉన్నాను అనగడు, మీలో ఆవేశం వస్తుంది. చూసారా? ఓ తిట్టాడా, వెరీ గుడ్. ఏం తిట్టాడని అడక్కండి, వాళ్ళు చెప్పబోతే ఎందుకయ్యా. పొగిడినప్పుడు కూడా అడక్కండి, ఏం పొగిడాడు, సరే అని. ఉమ్. ఎందుకంటే అదో పెద్ద ఎడిక్షన్ లాగా అయిపోతుంది. పొగిడాడు తిట్టాడు రెండు ఎడిక్షన్లే. అంతే. అంత తొందరగా మనుషులు వదలవు. ఉమ్. కాబట్టి చక్కగా ఏది మీకు లభ్యమవుతుందో, అంటే అది మంచా చెడా మీకు అనవసరం, ఏది లభించినా దానిని స్వీకరించండి. ఇది పరమాత్మ ప్రసాదం, ఉమ్. పరమాత్మ ఇచ్చాడు కాబట్టి నేను దాన్ని స్వీకరిస్తున్నాను అనుకోండి. ఉమ్. ఎలాంటి పరిస్థితులను అయినా సరే ఆడు ధీరుడు, కశ్చిత్ ధీర, అది ధీరత్వం. అంతేగాని మంచి వచ్చినప్పుడు పొంగిపోయి వేరేది వచ్చినప్పుడు కుంగిపోయి చేస్తే అది ధీరత్వం ఎలా అవుతుందండి? ఏది వచ్చినా పర్వాలేదండి అనాలి. ఉమ్. రమణ మహర్షి ఆయనకి అది వస్తే ఆయన అయ్య బాబోయ్ నాకు వచ్చింది ఏమిటి అన్నాడా? వస్తే లేదు. వచ్చింది దేహానికి కదా అన్నాడు. అంతే. ఆయన దాని గురించి వర్రి అవల. ఏది వచ్చినా సరే ధైర్యంగా ఉండు, ఉమ్. నామస్మరణ చేసుకో. ఆ బ్రహ్మం ఉన్నాడు కదా, నువ్వు నామస్మరణ చేయగల. నీకు ఎప్పుడైతే అతని యందు ఆ నిష్ట కలిగినదో, ఇష్టము కలిగిందో, అపారమైనది, లేసమాత్రమైన వివాదము లేని ఇష్టము నిష్టము ఏదైనా సరే, నీకు భయం ఎలా కలుగుతుందండి? మన చూసుకునేవాడు ఒకడు ఉన్నాడు అన్న తర్వాత ఎంత నిశ్చితంగా ఉంటాడండి ఆ పిల్లాడు. అవునమ్మా. మీరు అందరైనా ఎవరైనా అంతే కదా. వీళ్ళు అవును. మనల్ని బాగా చూసుకుంటారు అన్నప్పుడు ధైర్యంగా ఉంటారు కదా. మనకు అవును. కావాల్సింది కొనిస్తారు, కావాల్సింది చేసి పెడతారు అన్నప్పుడు హాయిగా ఉంటారు, ఏమీ డోకా లేదు. అడగకుండానే అన్ని చేస్తారు అన్నప్పుడు కూడా ఏం డోకా లేదు కదండి. కాబట్టి ఇక్కడ అంతా తెలిసినప్పుడు అలా పరమ ప్రశాంతం అంతే. దేని గురించి చింత లేదు. నెక్స్ట్ వాట్, ఏదో ఒకటి అది అవుతుందిగా. ఎందుకు? ఇప్పుడు వర్షం కుంభవృష్టి అసలు మునిగిపోయింది హైదరాబాద్ అన్నారు, ఏమిటా మరి ఎక్కడ మునగలేదుగా. ఏదైనా జరగచ్చు, బ్రహ్మనీతి. మనకి ఇప్పుడు ఒకటి చూపించచ్చు, రెండోది గొడవ పెద్ద గాలి దిమ్మరిస్తుంది. ఆమోస్ అంటే ఏం చేస్తుందండి, ఒక చినుకు పడిపోతుంది, అసలు ఒక్కొక్కసారి ఒక చినుకు కూడా పడితే వెళ్ళిపోతుంది. బ్రహ్మనీతి, మనం ఏం చేయలేము. వాళ్ళని కూడా అనకూడదు పాపం, వాళ్ళు వాడికి వచ్చిన ఫోర్కాస్ట్ అంటే దాన్ని బట్టి వాడు ఏదో మనకు చెప్తాడు పాపం. వాళ్ళని అంటాం ఎందుకండి పాపం, ఎవరిని అంటాను లేదు. బ్రహ్మనీతి, బ్రహ్మను అనగలమా? లేదు. వల్ల జ్ఞాని అంటే ఈ యొక్క బ్రహ్మము తెలిసిన తర్వాత ఆ విధంగా నిశ్చలంగా ఉండగలిగితే దిగులేదు. హాయిగా నిశ్చలంగా ఉండండి. ఏది వచ్చిందో దాన్ని అలా సహజంగా స్వీకరించండి. ఏది ఎలా ఉందో అలా. చెమట పోసింది ఫ్యాన్ వేసుకోండి, ఇంకా చెమట పోసింది ఏసీ వేసుకోండి, అంతే తప్ప దాని గురించి అబ్బా అబ్బా అంటాం ఎందుకంటే అసలు అన్ని అందుబాటులో ఉన్నాయి, అవి ఇచ్చేసుకోవాలి. కానీ ఓ ఈ అంటే చక్కగా ఆనందంగా ఉండండి, పరమ ఆనందాన్ని పొందండి.